ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దైవజనులు సురేష్ గారికి, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు దైవ వర్తమానాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాము. ఉపవాసము 20 రోజులు అయిపోయిందండి. రేపు మరి ఇన్ని రోజులు ప్రభుతో గడపటం అనేది గొప్ప విషయం. దేవునితో గడిపినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునితో గడుపుతుంటే మనం కూడా దేవునిలా మారుతామంట. ఒకసారి ఒక యజమానుడు మరణించాడట. మరణిస్తే కుక్క పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఆయన ఫ్రెండ్స్ వచ్చి చూస్తే ఈ కుక్క ముఖంలో యజమానుడి అంటే చనిపోయిన తన స్నేహితుడి ముఖం కనపడుతుందట. కుక్క ముఖంలో చనిపోయిన యజమానుడి పోలికలు కనపడుతున్నాయట. అంటే తన యజమానుడు నన్ని రోజులు తన యజమానుడి ముఖంలోకి చూస్తూ తన యజమానుడితో ఉన్న కుక్కలో కూడా ఈ యజమానుడి పోలికలు తన స్నేహితునికి కనపడుతున్నాయట. దేవునితో మనం గడిపేటప్పుడు దేవుని పోలిక మనలో కనపడాలి. 6 నెలలు గడిపితే వీరు వారు వారు వీరు అవుతారన్నారే, అట్లాగా మనం ఎవరైనా ఒక వ్యక్తితో గడిపేటప్పుడు ఏమైపోద్దనంటే వాళ్ళ పోలిక మనకు వచ్చేస్తుంది. వాళ్ళ ముఖ వర్చస్సు మనలో కనపడుతుంది. ఇద్దరు భార్యాభర్తలను చూడండి, పెళ్ళైన కొత్త కంటే కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇద్దరి హావభావాలు ఒకేలాగా అయిపోతాయి. ఎందుకని ఎక్కువ కలిసి ఉంటారు కదా, కనుక వీరి ప్రభావం వారి మీద, వారి ప్రభావం వీరి మీద చూపిస్తూ వారిద్దరు ఒకలాగా అయిపోతారు. 20 రోజులు ప్రభువుతో గడపటం అనేది గొప్ప సంగతి. దేవునితో గడిపితే మనం దేవునిలాగా అయిపోవాలి. మోషే దేవునితో గడిపాడు, దేవునిలాగా అయిపోయాడు. ఆయన చాలా ఫెరోషియస్ ఒకప్పుడు కదా. ఆయన జాతి అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకని హెబ్రీయులు ఆ తర్వాత ఐగుప్తీయుడు ఇద్దరు తన్నుకుంటుంటే వచ్చి వాళ్ళిద్దరిలో ఎవరిని చంపాడు? ఐగుప్తీయుని చంపాడు, హెబ్రీయుని చంపాడు. ఐగుప్తీయుని చంపాడు. చంపి వాడిని ఇసుకలో పాతి పెట్టేసేసాడు కదా. అంత కోపం ఆయనకి, అంత పౌరుషం ఆయనకి. కానీ అట్లాంటి ఒక నరహంతకుడు, అలాంటి ఒక జాతీయ అహంకారం కలిగిన వాడు చివరికి ఏమైపోయాడో తెలుసా? ఐగుప్తు సకల విద్యలు ఆయనకు వచ్చిన ఫరో తర్వాత అతడే రాజు అవ్వాల్సిన స్థితి ఆయనకి ఏర్పడిన కొన్ని రోజులకి ప్రభువుతో గడుపుతూ ఉంటే ఆయన ఎలాగైపోయాడు? దేవునిలాగా సాత్వికుడైపోయాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. రాళ్ళు తీసుకొని మోషేను కొట్టబోతుంటే ఆయన వాళ్ళని బతిమలాడుకున్నాడు. కత్తి తీసుకొని ఒక్కొక్కరిని కసకస పొడిచేస్తే అడిగేవాడు కూడా లేడు అరణ్యాల్లో. నా మీదనే తిరగబడతారా మీరంతా, పొడిచి పడేసేస్తా ఒక్కొక్కరిని అని పొడిచిపడే ఉండొచ్చు ఆయనకున్న సకల విద్యలు. కానీ ఆయన ఆ పని చేయలేకపోయాడు. కారణం ఫరోతో ఉన్నప్పుడు, ఫరో ఇంటిలో ఉన్నప్పుడు, సైన్యాధ్యక్షులతో ఉన్నప్పుడు ఈ కొట్టడం, చంపటం, తొక్కటం, పొడ్చటం అవన్నీ వచ్చినాయి అతనికి. ఎప్పుడైతే గొర్రెలను కాసుకుంటూ హోరేబు ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడో అప్పుడు అతనికి దేవుని స్వరూపం వచ్చేసింది. దేవునిలాగా సాత్వికుడైపోయాడు, దేవునిలా ఓర్చుకున్నాడు, దేవునిలా సహించాడు, దేవునిలా ప్రార్థించాడు, దేవునిలా ఆత్మశక్తిని పొందుకున్నాడు. చివరికి దేవుని ముఖం ఎలా ప్రకాశించిందో మోషే ముఖం కూడా అలాగే ప్రకాశిస్తే ఇశ్రాయేలు సమాజం మోషే ముఖాన్ని చూడలేక, మోషే నీ ముఖం చూడలేకపోతున్నాం బాబో, నీ ముఖం మీద గుడ్డ కప్పుకో అని అంటే అప్పుడు ఆయన ముఖం మీద దుప్పటి కప్పుకున్నాడు. 20 రోజులు దేవునితో గడిపిన తర్వాత మనం కూడా దేవునిలా మారాలి. మన సహజ స్వభావం పోవాలి. అలా మనం దేవునిలా మారితే ఈ లోకంలో దేవుడు అన్నిటినీ జయించినట్లు మనం కూడా అన్నీ జయిస్తాం. దేవునికి ఏం సమస్యలు లేవా? 33.5 సంవత్సరాలు శరీరధారిగా యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకి ఏమి కష్టాలు లేవా? ఏ శోధనలు లేవా? శత్రువులు లేరా? రోగాలు లేకపోతే ఇంకేమంటారు, కొరతలు, ఆకలి లేవా? మనుషుల నుంచి చీత్కారం లేదా? మనకులాగే అన్నీ ఆయన అనుభవించాడు ఈ లోకంలో. స్నేహితులు మోసం చేశారు కదా, అన్నదమ్ముళ్ళు తృణీకరించినారు, ఆకలి బాధ ఆయనకి తెలుసు,
ఎందుకని? ఆయన ఒకసారి పొలం గట్టు మీద వెళ్తూ వెన్నులు దుంచుకొని తిన్నాడట. జీవాహారమై అందరికీ ఆహారం పెట్టే, సకల జీవులకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు ఆకలిని అనుభవించినాడు. అర్థమైందా? ఆయనకు ఒకే ఒక విచిత్రమైన నిలువుటంగి ఉండిందట. ఆయన నమ్మిన స్నేహితులు ఆయన్ని 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు. నేను నీతో ఉంటానన్న స్నేహితులు పారిపోయినారు. అన్నదమ్ములు ఈడు పిచ్చోడు, ఎర్రోడు, ఈడు ఊరిక ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు, ఈ దయ్యాలు పెట్టినాయి అన్నారు. మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు యేసయ్య శరీరంలో ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నింటిని ఆయన జయించాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవునితో గడిపాడు, తండ్రితో గడిపినాడు, అనునిత్యం గడుపుతున్నాడు. 40 దినాలు ఆయన అరణ్యంలో దేవునితో గడిపినాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సాతానుని జయించాడు. అంతేకాదు, ఆ తరువాత శిలువ మరణం పొంది సజీవుడై తిరిగి లెగిసేదాకా కూడా ఆయన శోధించబడుతూనే ఉన్నాడు. కానీ అన్నింటిలో ఆయన జయం పొందాడు. కారణం దేవుని ఆత్మశక్తిని అతడు పొందుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఎందుకు అలాగా చేశాడు అని అంటే, మీరు కూడా జయించాలి. మీరు కూడా సమస్యలలో కృంగిపోకూడదు, మీరు నలిగిపోకూడదు, ఓడిపోకూడదు, కాడి కింద పడేయకూడదు. మీరు నడుస్తున్న దారిలో ఆల్రెడీ నేను నడిచాను. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, హీ వాక్ వేర్ ఐ వాక్ అని. ఓకేనా? ఆయన నేను నడిచిన దారిలో ముందే నడిచి వెళ్ళాడు. కాబట్టి ఈ లోకంలో మనకొక్కలకే శ్రమలు వస్తున్నాయని, మనమొక్కలమే శోధించబడుతున్నామని, మనమొక్కలమే తృణీకరించబడుతున్నామని మనం అనుకుంటాం. లేదు, భక్తులందరూ ఆ దారిలోనే వెళ్ళారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎవరి జీవితంలోనైనా చూడండి, వాళ్ళందరి జీవితం ఏమన్నా పూలబాట? అందరూ ముళ్ళగుండానే వెళ్ళారు. అర్థమైందా? ఒకసారి ఒక అబ్బాయి మ్యాగజైన్ రాస్తూ యేసు ప్రభువుని నమ్ముకుంటే అంతా పూలబాటే అని రాశాడు. నేను అన్నాను, నీకు అసలు అర్థమైందా లేదా? అదంతా పూలబాట కాదు, అదంతా ముళ్ళబాట. పూలబాట అని తీసి ఈసారి ముళ్ళబాట అని పెట్టు అని చెప్పాను. ఈ పంపించేటప్పుడే పూలు కొట్టేసేసి ముళ్ళు పెట్టు అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుప్రభుని నమ్ముకుంటే అంతా ముళ్ళబాటే అని రాస్తే ఎవడొస్తాడు యేసుప్రభు దగ్గరికి అన్నాడు. బయట ముళ్ళే, ఇక్కడ ముళ్ళైనప్పుడు ఇక ఎవడొస్తాడు? అందుకని అట్లా రాస్తే రారు అన్న. అందుకని అబద్ధాలు చెప్తావా? అందుకని మోసం చేస్తావా? లేనిది ఉన్నట్లుగా చెబుతావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే అంతా ముళ్ళబాటే అని రాయి అని చెప్పాను. అట్టంటే ఎవరు వస్తారన్నారు. అయితే ఆ పక్కన ఇంకొక ట్యాగ్ కూడా యాడ్ చేయి. అదేమిటంటే, ఒక్క ముళ్ళు కూడా నిన్ను గుచ్చుకోదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అంతా ముళ్ళబాటే, కానీ ఒక్క ముళ్ళు కూడా నిన్ను గుచ్చుకోనివ్వడు. ఎందుకని? ఆయన తన చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అర్థమైందా? లోకంలో మీకు శ్రమ తప్పక కలుగుతుంది అన్నాడు. ఒకసారి ఆ వాక్యం మీకు చూపించిన కొత్త నిబంధనలో ప్రభువు చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ తప్పక కలుగుతుంది. శ్రమలు లేకుండా ఉండవు, కష్టాలు లేకుండా ఉండవు. శ్రమలు కష్టాలు లేని జీవితాన్ని అసలు కోరుకోవద్దు మీరు, అది అసాధ్యం ఇక్కడ. అర్థమైందా? యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఘనపరచండి. శ్రమలను చూసి భయపడకూడదు క్రైస్తవ్యం. క్రీస్తు భయపడలేదు శ్రమలకి. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, శోధించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, పొడవబడ్డాడు, చంపబడ్డాడు. అయితే అన్నిటినీ జయించి పునరుద్ధానుడై తిరిగి లెగిశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి.
లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధింపక మానడు. లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధింపక మానడు. లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు, లోకమును జయించిన యేసు మనకు. అబ్బా ఏమిటది? మీరు కొట్టకపోతే మంచిది, అట్లాంటి డిస్టర్బ్ చేయకుండా. లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు, జయ జీవితమును తప్పక దయచేయును, జయ జీవితమును తప్పక దయచేయును. కానాను యాత్ర ఇది సియోను యాత్ర, కానాను యాత్ర ఇది సియోను యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర. కానాను యాత్ర ఇది సియోను యాత్ర. ఎర్ర సముద్రం ఎదురుగా నిలచింది, ఫరో సైన్యము వెనుక తరుముతోంది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలచింది, ఫరో సైన్యము వెనుక తరుముతోంది. యేసు వైపు చూడగా ఆయనను వేడగా, యేసు వైపు చూడగా ఆయనను వేడగా, ఫరో సైన్యము ఆగింది. ఎర్ర సముద్రం పాయలైనది, ఫరో సైన్యము ఆగింది. ఎర్ర సముద్రం పాయలైనది. కానాను యాత్ర పాడండి, ఇది సియోను యాత్ర. మరొకసారి, కానాను యాత్ర ఇది సియోను యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర. కానాను యాత్ర ఇది సియోను యాత్ర. ఐగుప్తు, ఫరో బానిసత్వం, సాతాను, లోకం దాని ఇచ్ఛల నుంచి విడుదల. అయితే ఆ తరువాత వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు కానానుకు ఇశ్రాయేలీయులను నడిపించేటప్పుడు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో నడిచినారు. బానిసత్వం పోయింది కానీ, ఫరో రథాలు మునిగిపోయినాయి కానీ వారు అరణ్యంలో నడవలసి వచ్చింది, యోర్దాను దాటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళేదాకా. అలాగే మనం మరణాన్ని దాటి పరలోకం చేరేదాకా అరణ్యంలో ప్రయాణం చేయాలి. అరణ్యంలో ఎండ తగులుతుంది, అరణ్యంలో పాములు, తేళ్ళు, విషసర్పాలు ఉంటాయి, అరణ్యంలో దప్పికుంటుంది, అరణ్యంలో ఆకలి ఉంటుంది, అరణ్యంలో శత్రువులు వచ్చినారు. అయితే శత్రువులు ఇశ్రాయేలీల్ని జయించలేదు, చీకటి వారిని బాధించలేదు. ఎందుకనంటే దేవుడు మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో రాత్రి ఉన్నాడు. ఎండ కూడా కాసింది కానీ మేఘస్తంభంలో చల్లని నీడనిచ్చినాడు. పాములు తేళ్లు వచ్చినాయి కానీ వాళ్ళు ముట్టకుండా దేవుడు వాటి నుంచి కాపాడినాడు. ముట్టిన వారు కూడా ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తే ఆ విషం విరిగిపోయేటట్లుగా దేవుడు సహాయము చేశాడు. మారా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మధురంగా మార్చేశాడు. ఓగు మాగోగులు వస్తే వాళ్ళను మట్టి కరిపించేసేసాడు. సమస్యలు రాకుండా ఉంటాయా? వస్తాయి. పాలెంలోనే తెగులు పుట్టింది, దేవుడే దాన్ని పరిహరించినాడు. ప్రజలు తిరగబడ్డారు, బుద్ధి చెప్పి మరలా లోబడేటట్టు చేశాడు. కానీ దేవుడు వాళ్ళను వదిలిపెట్టలేదు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ లోక ప్రయాణంలో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరణం దాటి పరలోకం చేరేదాకా ఈ లోకంలో శ్రమలు లేకుండా ఏముండవు. ఉంటాయి, శ్రమలు లేకుండా ఉండవు, ఉంటాయి. అయితే ఆ శ్రమలలో మీరు దేవుణ్ణి ప్రేమించి దేవునికి లోబడేవారై ఉంటే చాలు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక
నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. అతడు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపిస్తాను. ఎందుకు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. అరణ్య మార్గంలో దేవుణ్ణి ప్రేమించకుండా తిండిని ప్రేమించి, విగ్రహారాధనను ప్రేమించి, గ్రూపిజాన్ని ప్రేమించి నాశనమైన వారు ఉన్నారు. కానీ దేవుణ్ణి ప్రేమించిన మోషే కానీ, దేవుణ్ణి ప్రేమించిన యెహోషువ కానీ, దేవుణ్ణి ప్రేమించిన కాలేబు కానీ ఈ వాగ్దానాలన్నీ పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మనము కూడా అరణ్య ప్రయాణంలో ఉన్నాము. దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుని మందిరంలోనికి చేరి బాప్తిస్మం పొంది, అర్థమైందా? దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుడు మనల్ని పరమ కానాను చేరుస్తాడు. ఇక ఈ లోకంలో ఎన్ని కష్టాలు వస్తాయా? రాని సనాతన బ్రాహ్మణుడిగా ఉండి ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది తాను చివరి శ్వాస వరకు సత్యవాక్యాన్ని ప్రకటించిన ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పాట రాశారు. కరువులు ఎన్నైనా రాని, వరదలు నాపై పొర్లిపోని, ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని. నాతి చరామి యేసు, నాతి చరామి, నాతి చరామి యేసు, నాతి చరామి. ప్రళయము వస్తే రాని, నాదంతా పోతే పోనీ, ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని. నాతి చరామి యేసు, నాతి చరామి, నాతి చరామి యేసు, నాతి చరామి. ఎన్నన్నా రాని, ఎన్నన్నా పోని, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నీవే నా జీవితంలో ప్రధానం, నీతోనే నా జీవితం. ఎన్నన్నా రాని, దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. దేవుణ్ణి ప్రేమించటం చాలా ముఖ్యం. దేవునితో గడపటం చాలా ముఖ్యం. దేవుని మీద ఆధారపడటం ముఖ్యం. దేవునికి అప్పగించటం ముఖ్యం. అన్నీ పోతే పోని. యోబు అన్నీ పోయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు కదా. భార్య వచ్చేమనింది, ఏం భక్తి అయ్యా, పెద్ద భక్తి చేసావు కానీ పొద్దున ఒక గొర్రెను కోసి, సాయంత్రం ఒక గొర్రెను కోసి, ప్రార్థనలు చేసి, దహన బలులు అర్పించి, ఓ పెద్ద నీతిమంతుడని అందరితో అనిపించుకున్నావులే. ఏం భక్తి? నీ భక్తి ఏం చేసింది? నిన్ను కాపాడిందా? నీ భక్తి నిన్నేమన్నా? నీ ప్రార్థనలు నిన్ను కాపాడినాయా? ఒక్కడు బతకూడదా? 10 మందిలో 10 మంది చచ్చిపోయినారే. గొర్రెలు పోయి, మేకలు పోయి, ఎడ్లు పోయి, దాసదాసీలు పోయి, పంట పోయి, చివరికి నీ ఆరోగ్యం కూడా పోయి, చిల్లపెంకులతో గీక్కుంటున్నావు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, కుష్ఠవ్యాధి వచ్చేసింది. ఏం భక్తి అయ్యా నీ భక్తి? వదిలిపెట్టేసేసి దేవుణ్ణి దూషించి చావు. ఏమి భక్తి బతకపోతే, ఈ బతుకు బతకపోతే ఏం చేశాడని ఇంకా దేవుడు 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 అంటాం. వదిలే అని భార్య అంటే దేవుని నుంచి మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కన్నులారా చూస్తా, ఆయన నాకు మేలు చేస్తాడు, నన్నేమైనా వదిలిపెట్టడు. ఇది ఎందుకు జరుగుతుందో చూస్తా. చివరిదాకా నిలవబడ్డాడు. పోగొట్టుకున్న దానికి 2 అంతలు దేవుడు అనుగ్రహించినాడు. 10 మంది పిల్లల్ని వృద్ధాప్యంలో తిరిగి ఇచ్చాడు. అంత అందగత్తెలు ఆ దేశంలోనే లేరట. నా ప్రియ దేవుని పిల్లలరా, దేవుడే ప్రధానమా? చాలాసార్లు అన్నీ ఇస్తేనే దేవుడా, లేకపోతే దేవుడు లేడా? నువ్వు అనుకున్నట్టు అనుకున్న సమయంలో అన్నీ జరిగితేనే దేవుడు. స్తుతి, ప్రార్థన, మందిరం, సేవకులు, సహవాసమా? నువ్వు అనుకున్నట్టు జరగకపోతే దేవుడు లేడు, భక్తి లేదు, పాడు లేదు, ప్రార్థన లేదు, బల్ల లేదు, విశ్వాసం లేదు, ఉపవాసం లేదు. తీసి పక్కన పడాయి. ఎట్ట చేసేదానికి నాకు దేవుడు ఎందుకు అనిపిస్తుందా? దేవుణ్ణి ప్రేమిస్తే కష్టమైన నష్టమైన ప్రభువుతో కలిసే జీవించాలి. అర్థమవుతుందా? దేవునితో గడపాలి. ఇక్కడ ప్రేమలో ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన ఒక పని ఏంటంటే, ప్రేమించే వారితో మనం ఎక్కువ గడుపుతాం. అవునా కదా? దగ్గరుంటే దగ్గర లేకపోతే ఫోన్లో కదా, అస్తమానం మాట్లాడుతుంటాం, అస్తమానం వీడియో కాల్ చేస్తుంటాం.
ప్రేమించేవారు అమెరికాలో ఉన్నా సరే పక్కనే ఉన్నట్టు ఉంటుంది కదా. ఎందుకని? చిన్నదానికి పెద్దదానికి బస్సులో వెళ్ళేటప్పుడు, పడుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు, పని చేసేటప్పుడు పొద్దాకల వీడియో కాల్ ఆన్ చేసుకొని వాళ్ళ ముఖం చూస్తుంటారు, వాళ్ళు గొంతు తింటుంటారు. ప్రేమించే వారితో మనం గడుపుతాం. దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించేది దేవునితో గడిపేదాన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. అర్థమవుతుందా? అంతేగాని ఎప్పుడో ఒకసారి ఇటు ప్రార్థన పెడితే అట్టొచ్చిట్టు మెరిసిపోతే కుదరదు. ఇక్కడ ఇంట, పనిలో, ప్రయాణంలో, అన్ని చోట్ల దేవునితో గడపాలి. దివారాత్రములు ధ్యానించాలి. అర్థమవుతుందా? ధ్యానించాలి, ప్రభువుతో కనెక్షన్లో ఉండాలి, ప్రతిదీ మాట్లాడాలి, ప్రతిదీ ఆయనతో చెప్పాలి. ప్రేమలో ఒక అన్యోన్య సంభాషణ ఉంటుంది, ప్రేమలో ఒక ఎడబాయని బంధం ఉంటుంది. ప్రేమలో కొంచెం సమయం దొరికినా కూడా వెళ్ళి వాళ్ళతో గడిపేస్తాం, వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ ధ్యాసే, వాళ్ళ మాటే. దేవునితో కూడా మనం అలా గడపాలి. మరి 20 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంతమంది 20 రోజులు ప్రార్థనకు వచ్చారో నాకు తెలియదు, ఎంతమంది ఆయనతో గడిపారో నాకు తెలియదు. ఎంతగా ప్రేమిస్తే అంతగా వారితో గడుపుతావు, అంతగా వారి గురించి ధ్యానిస్తావు, అంతగా వారితో నువ్వు మాట్లాడతావు, అంతగా వారి మీద ఆధారపడతావు. అబ్రహాము అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. భక్తులందరూ ఆయన్ను ప్రేమించారంటే కారణం మరి ఏ వ్యక్తి కంటే కూడాను, ఏ వస్తువు కంటే కూడాను వారు దేవునినే ఎక్కువగా ప్రేమించారు, ఎక్కువగా గడిపారు, ఎక్కువగా ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. అక్కడక్కడ తప్పిపోలేదని నేను చెప్పను, కానీ తప్పిపోయినా కూడా వారు సరిచేయబడి ఎప్పటికప్పుడు వారి అడుగులను స్థిరపరుచుకున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, అడపా దడపా తప్పిపోయిన సందర్భాలు అందరు భక్తుల జీవితాల్లో ఉన్నాయి, కానీ వారు ఎప్పుడూ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అంటే ఆయన సన్నిధిని కానీ, ఆయన బలిపీఠాన్ని కానీ, ఆయన వాక్యాన్ని కానీ, ఆయన సహవాసాన్ని కానీ, ఆయన చిత్తం చేయటం కానీ ఎప్పుడూ వారు వదిలిపెట్టలేదు. నువ్వు కూడా అలా ఉంటే తప్పకుండా దేవుడు నీకు కూడా జయమిస్తాడు. ఈ అరణ్య ప్రయాణంలో ఎన్ని శోధనలైనా రానివ్వండి, ఎన్ని కరువులైనా రానివ్వండి, ఎన్ని రోగములైనా రానివ్వండి, ఎందరు శత్రువులైనా రానివ్వండి, ఎన్ని భయాలైనా రానివ్వండి, అన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి. అంటే శ్రమలు రావన్నాడా? వస్తాయి, కానీ నేనే తోడై ఉంటా. అందులోనే ఉంచుతానా? ఉంచను, విడిపిస్తా, విడిపించి గొప్ప చేస్తా. శ్రమ తరువాత ఒక హెచ్చింపు వస్తుంది, ఓ శోధన తర్వాత ఒక మెట్టు దేవుడు నిన్ను పైకి హెచ్చిస్తాడు. అర్థమవుతుందా? కనుక కొన్నిసార్లు శ్రమలు రావడం మంచిదే, శ్రమలు రావడం మంచిదే. మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలి అన్నాడు కదా యాకోబు పత్రికలో. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, నాకెందుకు వచ్చింది ఈ శ్రమ, నా బతుకే మంచిది కాదు, నేను పుట్టిన నెల మంచిది కాదు, నన్ను కన్న కడుపు మంచిది కాదు, నా జాతకం మంచిది కాదు అనకూడదు. అర్థమైందా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చాలు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. అర్థమైందా? కష్టం వచ్చినా, కరువు వచ్చినా, నష్టం వచ్చినా ప్రభువుకు ప్రార్థన చేయాలి. యోవేలు భక్తుని జీవితం కనుక మనం చూస్తే, అప్పటి పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తే మీకు ఒక లిస్టు చూపిస్తా. వరుసగా ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో గనక మీరు చూస్తే 5వ వచనంలో 4వ వచనం గనక మీరు చూస్తే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినవేసి ఉన్నవి. 1వ అధ్యాయము 4వ వచనం. మిడతలు విడిచిన దానిని పురుగులు తినివేసి, నేను చదువుతాను. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. తర్వాత 5వ వచనం 3వ లైన్ చూడండి. క్రొత్త ద్రాక్ష రసము నోటికి రాకుండా నాశనమాయను. 8వ వచనం చివర్లో అంగలార్పు మిగిలింది. 9వ వచనం చివర్లో నిలిచిపోయింది. ఏంటంట? నైవేద్యము, పానార్పణము నిలిచిపోయింది. 10వ వచనంలో పొలం పాడైపోయింది. 10వ వచనం 2వ లైన్లో ధాన్యము నశించిపోయింది. చివరిలో
తైలము వాడిపోయింది. 11వ వచనంలో చెడిపోయెను. 12వ వచనంలో వాడిపోయెను. ఆ తర్వాత మరలా వాడిపోయెను. నరులకు సంతోషమేమీ లేకపోయెను. 13వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ నుంచి చివరిలో అది నిలిచిపోయింది, నైవేద్యం పానార్పణం. 14వ వచనం, ఆ తర్వాత 16వ వచనంలో చూడండి, ఉత్సవాలు నిలిచిపోయినాయి, మన ఆహారం నాశనమైపోయింది. 17వ వచనం, కుళ్ళిపోతున్నాయి విత్తనాలు, ధాన్యపు కొట్లు ఒట్టిపోయినాయి, కళ్ళమురు కొట్లు నేలపడిపోయినాయి. 18వ వచనం, పశువులు మేతలేక అల్లాడుచున్నాయి, మూలుగుచున్నాయి, గొర్రె మందలు చెడిపోయినవి. 19వ వచనం, మేత స్థలములు కాలిపోయినవి, తర్వాత కాల్చివేయబడ్డవి. ఇట్లా అన్నీ చూస్తే నాశనము, ఒట్టిపోవటం, కాలిపోవటం, కుళ్ళిపోవటం, పాడైపోవటం. అర్థమైందా? చాలా ధనము, ధాన్యము, పశువులు, సంతోషము అన్నీ కూడాను నశించిపోయిన పరిస్థితుల్లో ఆయన చెబుతున్న మాట, ఇవన్నీ కలిగినా సరే ఇప్పుడైనా 12వ వచనం చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించుడి, ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియును. యాజకులు యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు ఏం చేస్తాడట? దేవుడు మన ఎడల జాలి చేసుకొని మనకు క్రొత్త ద్రాక్ష రసాన్ని ఇస్తాడు, క్రొత్త తైలాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అంతా రాయబడింది 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళల్లో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. 24వ వచనం, కొట్లు ధాన్యముతో నింపబడును, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్యనున్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేనే తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందక ఉందురు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. చివరి వచనం, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారు. మీ మీద మీ పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చాలా వాగ్దానాలు ఉన్నాయి. నష్టపోయినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన మానకూడదు, భక్తి విషయంలో విసుక్కోకూడదు. అర్థమైందా? దేవుని మీదే ఆధారపడాలి. నష్టం జరిగింది అని అంటే ఊరకనే జరగదు. శ్రమలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి, దేవుడే పంపిస్తాడు శ్రమలు. యోబు జీవితంలో పంపాడు, అలాగే యోసేపు జీవితంలో కూడా శ్రమలు పంపాడు. యోసేపు పాపం బాల్యం నుంచి ఏ దోషం చేసినవాడు కాదు. అమ్మ నాన్న సంరక్షణలో బాగా పెంచబడ్డాడు, దైవిక లక్షణాలే కలిగి ఉన్నాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. అయినా కూడా అతనికి శ్రమ కలిగింది. సొంత అన్నలే కొట్టి అతన్ని నీళ్లు లేని గుంటలో పడేశారు, చంపాలని చూశారు మొదట.
అందుకు రూబేను వద్దురా, మన సహోదరుడు వాడి రక్తం చిందిస్తే ఆ దోషం మన మీదకి వస్తుందని అంటే కొట్టి గుంటలో పడేశారు. అక్కడ పడేస్తే ఏం ఉపయోగం, అమ్మి పడేస్తే డబ్బులన్నా వస్తాయని బానిసగా అమ్మేసేసి 20 తులాల వెండికి అతన్ని అప్పగిస్తే బానిసగా వెళ్ళాడు. పొతీఫర్ భార్య శోధించింది, పాపం చేయలేదు, జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో కూడా దేవునికి ఇష్టంగానే ఉన్నాడు. తన జీవితంలో సింహాసనం ఎక్కేదాకా అన్నీ శ్రమలే, కానీ ఒక్కచోట కూడా అతడు పాపం చేయలేదు. దానియేలు జీవితం చూస్తారా, దానియేలు పుట్టినప్పటి నుంచి తినే విషయంలో కూడా తను అపవిత్రం చేసుకోవాలనుకోలేదు. అయినా అతనికి శ్రమ కలిగింది. సింహాల బోనులో వేయబడ్డాడు. దుర్మార్గులైన తోటి ఉద్యోగస్తులందరూ ఈర్ష్య, అసూయ కనపరిచి అతనికి వ్యతిరేకంగా చట్టాలు పుట్టించి నాశనం చేయాలనుకున్నారు. కానీ సింహాల బోను నుంచి కూడా దేవుడు అతన్ని కాపాడినాడు. వారిలో ఏం దోషం లేదు. యోబులో కూడా ఏ దోషం మనకు కనపడదు, దానియేలులో కనపడదు, యోసేపులో కనపడదు. అయినా వారికి శ్రమలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? శ్రమల తరువాత వారు శుద్ధ సువర్ణమై హెచ్చించబడటానికి వచ్చింది. దేవుని పిల్లలకు వారు పరిశుద్ధంగా ఉన్నా కూడా కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శత్రువులు లెగుస్తారు. కానీ వారి యథార్థతను వదిలిపెట్టకుండా, ప్రార్థన వదిలిపెట్టకుండా, బలిపీఠాన్ని వదిలిపెట్టకుండా, సహవాసాన్ని వదిలిపెట్టకుండా గనక ఉంటే తప్పకుండా శ్రమ తరువాత ఉన్నతమైన స్థితి వారికి కలుగుతుంది. యోసేపుకు అలాగే కలిగింది, ఆ తర్వాత దానియేలుకు అలాగే కలిగింది, యోబుకు కూడా. నేను ఇంత భక్తిగా ఉంటే నాకు ఎందుకు ఇట్ట కలిగింది అని మీకు ఎవరైనా అనిపిస్తే, ఒకవేళ మీరంతా భక్తిగా ఉండుంటే అన్ని విషయాలలో దేవుని దృష్టిలో, కొంతమంది భక్తి లేకపోయినా కూడా భక్తి ఉంది అనుకుంటుంటారు, అదే సమస్య. తమకు తాము నీతిమంతులు అనుకుంటుంటారు. ఈ తరంలో అట్లాంటి వాళ్ళు ఉంటారని సామెతల గ్రంథంలో ఉంది. ఒక తరము గలదు, తమ దోషములు కడగబడకుండానే తాము నీతిమంతులు అనుకుంటుంటారట. దేవుని చిత్తం చేయకుండానే నా అంత భక్తుడికి లేదనుకుంటుంటారంట. ఆ అంటలో మీరుంటేనే తంట, ఆ అంటలో మీరుండొద్దే. కొంతమంది తమ్మును తాము కావలసిన దానికంటే ఎక్కువగా ఊహించుకుంటారు. దేవుని చిత్తమేం పరిపూర్ణంగా చెయ్యరు, కానీ చేస్తున్నాం అనుకుంటారు. నిజానికి దేవుడు మెచ్చేంత నీతి ఉండదు, కానీ ఉందనుకుంటారు. అనుకోబాకండి, అర్థమైందా? అనుకోవద్దు. ఒకవేళ మీరు అంత నీతిగా ఉంటే అంతకంటే గొప్ప భాగ్యమేముంది? అన్ని విషయాలలో మీరు నీతిగా ఉన్నాము అని మీరు అనుకుంటే అది వాస్తవమైతే మంచిదే. కాకపోతే అలా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఎందుకని పరిసయ్యులు అనుకుంటారట, వారు నీతిమంతులు కాకపోయినా అందరికంటే మేమే నీతిమంతులం అని అనుకుంటారట. అనుకోవద్దు. నా ప్రియ దేవుని పిల్లరా, మనల్ని మనము వాక్యపు వెలుగులో స్వపరీక్ష చేసుకోవాలి. లోతుగా మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి. ఊహించుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఊహించుకోకూడదు, ఉన్నదానికంటే అతిగా ఊహించుకోకూడదు. అర్థమైందా? అలా ఊహించుకోకుండా నిజంగా దేవుని ఆత్మ, దేవుని వాక్యపు వెలుగులో మీలో ఏ దోషము లేదు, నిజంగా దేవుని నీతిని మీరు నెరవేరుస్తున్నారు అని అంటే మంచిదే. ఇప్పుడు రండి, ఒకవేళ అలా ఉన్నా కూడా మీకు శ్రమలు కలిగినాయి అని అంటే అప్పుడు మీరు నిరీక్షణతో కనిపెట్టాలి. నిరీక్షణతో కనిపెట్టండి. యోసేపు 20 సంవత్సరాలు నిరీక్షణతో కనిపెడితే ఒక్కసారిగా బానిసత్వం నుంచి ఆ దేశంలో ఉన్న వారందరినీ అధికారిగా అయిపోయి, నీ సెలవు లేకుండా ఎవడు ఏలు కానీ కాలు కానీ కదపకూడదు అని ఫరో అతనికి అధికారం ఇచ్చాడు. అతని కలలన్నీ నెరవేరినాయి. తన ఇంటికి పోషకుడయ్యాడు. ఆ కాలంలో ఉన్న ప్రపంచానికి కూడా అతడు పోషకుడైనాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా నీకు భక్తి ఉంటే సంతోషమే, లేకుండా ఉందని మాత్రం భ్రమపడొద్దు. అందుకని నిన్ను నీవు జాగ్రత్తగా లోతుగా పరీక్షించుకోవటం మంచిది. అలాగనక దేవుడు నీ జీవితంలో శ్రమలు అనుభవిస్తే నీవు ధన్యుడవే. తప్పకుండా నీకు హెచ్చైన స్థితి తప్పకుండా కలుగుతుంది. కలిగేదాకా కాస్త ఓర్చుకోండి, ఓకేనా? శ్రమలో నిరీక్షణ కావాలి. నిరీక్షణ అనే మాటని ఇంగ్లీష్లో హోప్ అంటారు. హోప్ని ఒక ఆయన ఇలా వర్ణించాడు, ఏమంటే అబ్రివేషన్ ఇచ్చాడు అనమాట. హోల్డ్ ఆన్ పెయిన్ ఎండ్స్ అని చెప్పాడు. HOPE ఉంది కదా, హోల్డ్ ఆన్ పెయిన్ ఎండ్స్ అని. అంటే వేచి ఉండండి, నిరీక్షించండి, తట్టుకోండి, నొప్పి నివారణ అవుతుంది. నొప్పి నివారణ అవుతుంది.
ఇది నీవు యథార్థంగా, నీతిగా, భక్తిగా, విశ్వాసంగా ఉన్నా కూడా నువ్వు శ్రమలు ఎదుర్కొంటుంటే మీకు దేవుడు చెబుతున్న మాట, హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. అర్థమైందా? కొన్నిసార్లు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టి అనేకులకు దీవెనకరంగా, ఆయనకు మహిమకరంగా చేయటానికే నీకు శ్రమలు దేవుడు పంపిస్తాడు. నిరీక్షణ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. ఇందుకు మీకు సంగతి చెబుతా. ఒక ఆయనట వెళ్ళి గడ్డపార, ఏమంటారు, పలుగు అంటారా మీరు? పలుగు, మా దగ్గర గడ్డపార అంటారు. ఆ గడ్డపార తీసుకొని మెత్తగా ఉన్న పచ్చిక భూమిని బాగా తవ్వి, ఇదంటారు చిలకపార, దాంతో ఎత్తి తీసుకొచ్చి ఎండలో పడేశాడు. మట్టికే నోరుంటే ఏం చేసుద్ది అని రాశాడనమాట ఒక ఆయన. మట్టికే నోరుంటే ఏం చేసేది? ఏమిట్రా పచ్చని గడ్డితోటి హ్యాపీగా నేనుంటే పిల్లలందరూ నా మీద చక్కగా ఆడుకొని ఫోటోలు తీసుకొని పడుకుంటా దొల్లుకుంటా కేరింతలు కొడుతుంటే ఈ మంచి వాతావరణంలో నుంచి నన్ను వేరు చేస్తున్నావేమిట్రా నాయన, దుర్మార్గుడా, కఠినుడా, మూర్ఖుడా, నరహంతకుడా అంటుందంట గడ్డి. ఆ మట్టి ఎందుకని గుణపం తీసుకొని తవ్వేస్తా ఉంటే పలుగుతో చిలకపారతో తీసి మొత్తం తోడి తీసుకొచ్చి మంచి బండల మీద ఎండలో ఎండబెడతంటే ఏమంటది మరి నోరుంటే? అయినా కూడా ఆడేం పట్టించుకోకుండా ఓర్చుకో అన్నాడట. ఈలోపు బాగా ఎండబెడితే నీరంతా పోయి ఆ లోపలున్న గడ్డంతా ఎండిపోతే ఒకరోజు వచ్చి సుత్తి తీసుకొని మొత్తం అంతా దాన్ని నలగొడుతున్నాడట. ఆడ తవ్వి తెచ్చి ఎండబెట్టింది సరిపోక మళ్ళీ సుత్తి తీసుకొని మీద పడి మొత్తం కొడుతున్నావా? ఏం మనిషివిరా నువ్వు? ఏం మనిషివిరా? ఎట్ట బుట్టావురా నువ్వు? పోయి నన్ను పట్టుకున్నావు, వదలరా నీ దండం పెడతా అంటుందంట మట్టి. ఆయన అన్నాడంట, ఓర్చుకో. ఈ ఓర్చుకోవటం బాగుంది. ఎందుకు ఓర్చుకోవాలా? ఏం చేయని ఓర్చుకోవాలా? ఉన్నదంతా పాడు చేస్తూ ఉంటే నన్ను. ఇంతటితో బాగా నలగగొట్టిన ఆ మట్టిని జల్లెడలో వేసి జల్లిస్తున్నాడట. ఇక అది ఇట్టా ఊగుతుంటుంది కదా ఆ మట్టి. ఈ ఊగుతా తల తిరుగుతా కళ్ళు తిరుగుతూ ఉంటే ఆ మట్టి ఏమని ఉండొచ్చు? నలగొట్టినోడివి నలగొట్టి పక్కన పడేయక మళ్ళీ ఈ జల్లెడలో పెట్టి ఊపటమేంటిరా నన్ను? అప్పుడు ఆయన అంటాడంట, ఓర్చుకో. ఏం ఓర్చుకోవటమో ఏం కథో. మరలా మొత్తం అంతా కుప్పగా పోసి ఆ జల్లించినప్పుడు దానిలో ఉన్న గడ్డి, వేర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వేరు చేసి ఆ మెత్తని మట్టి ఉంటుంది, ఆ మట్టిని ఒక చోట పోసి దాని పొట్టలో రంధ్రం చేసి ఆ రంధ్రంలో చల్లని నీళ్లు పోస్తే పోనీలే కాస్త నీళ్లు పోసాడు. చల్లగుందనుకునే లోపే ఈ నీళ్ళంతా పీల్చుకున్న తర్వాత వచ్చి కాళ్ళతో తొక్కుతున్నాడట్టుగా. ఏదో మెత్తగా చేసావు, పొట్టలో నీళ్లు పోసావు, కాస్త ఏదో చల్లదనం ఇచ్చావనుకుంటే ఇంతలోకి వచ్చి మీద పడి తొక్కుతావేమిటిరా? నీ కాళ్ళ కింద నలిగిపోతున్నాను నాయన, నన్ను వదిలేయరా అంటుందట. ఆయన అంటాడంట, ఓర్చుకో. అది అయిపోయిన తర్వాత తొక్కి మెత్తగా చేసిన తర్వాత మొత్తం ముద్దగా చేసి ఓ సారె మీద పెట్టి ఇక తిప్పుతున్నాడంట. గిర్రని తిప్పుతుంటే అది తిరుగుతా. ఇదేమిట్రా మళ్ళీ కొత్త పరీక్ష నాకు. తిప్పుతూ పొట్టలోకి చేయి పెట్టి గట్టిగా లోపలికి నెట్టి సన్నగా లాగుతున్నాడట. ఏం చేస్తున్నావురా నాయన, నీ దండం పెడతా, నన్ను వదిలేరా. సన్నగా లాగి అందమైన ఒక కూజ తయారు చేశాడట. దాని మీద అగ్గి పుల్లలు పెట్టి మధ్యలో కత్తి పెట్టి అక్కడ ఇక్కడ నొక్కుతూ చక్కని ఫ్లవర్స్ చేశాడట దాని మీద. ఆ తర్వాత ఒక దారం పెట్టి సప్పని కోసేశాడట. ఏం చేస్తున్నారా నాయన? కళ్ళు తెప్పకుండా తిరుగుతావు, కళ్ళు తిరిగిపోయేటట్టు ఏంటో గుచ్చుతావు పుల్లలు పెట్టి. దారం పెట్టి కోసావు, ఏం చేయదలుస్తున్నావురా? ఓర్చుకో. ఈ పచ్చి పాత్రను తీసుకెళ్ళి ఎండలో పెట్టి కాసేపు ఆరబెట్టినాడంట. ఎండకు పడేసేస్తే ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు. కాసేపు తీసినట్టే తీస్తావు, ప్రేమించినట్టే ఉంటావు, మళ్ళా కఠినంగా నాశనం చేస్తున్నావు నన్ను. ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఓర్చుకో. ఆ తర్వాత తీసుకెళ్ళి బాగా ఎండిన తర్వాత దీన్ని చుట్టూ పొట్టు పోసి అగ్గి ముట్టిస్తే కాలిపోతుంటే పెద్దగా అరుస్తుందట. ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇది మాత్రం నేను అసలు తట్టుకోలేను. ఏంటి కాల్ చేస్తావు? నా ఒళ్ళంతా కాలిపోతుంది, తీసేయనన్ను ఇక్కడి నుంచి అని.
ఓర్చుకో. అది అయిపోయిన తర్వాత మెల్లగా ఉన్న పొట్టంతా తీసేసేసి బయటికి తెచ్చి గుడ్డతో మొత్తం తుడిచి బూడిదంతా తీసేసిన తర్వాత దాన్ని అటు ఇటు చూసుకుంటున్నాడట. చూసుకున్న తర్వాత అందమైన రంగులు సలసల కాగబెట్టి దీని మీద పోసాడట. నన్ను కాల్చావు, ఇప్పుడు రంగులు కాల్చి నా మీద పోసావు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు అర్థం కాదు, ఓర్చుకో అన్నాడట. అంతా అయిపోయిన తర్వాత దానికి రంగులన్నీ తీర్చిదిద్దిన తర్వాత తీసుకెళ్ళి షోకేస్లో పెడితే అన్ని వస్తువుల కంటే దీనికే ఎక్కువ కాస్ట్ అట. అందరు రావటం, దాన్ని చూడటం, అబ్బా ఎంత చక్కగా చేశారు, ఎంత మంచి రంగులు వేశారు, టకా కొట్టి ఎంత గట్టిగా ఉంది ఇది, ఎంత కాస్ట్, $1,000 పలుకుతుందట. ఈ షాపులో ఉన్నోటికన్నిటికంటే దానికే ఎక్కువ కాస్ట్ అట. కొనలేక కొంతమంది పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నారట, తాకుతున్నారట. అందరూ తాకూడదని గాజుల్లో పెట్టారట దాన్ని. ఎవరైనా ఎక్కువ కాస్ట్ చెల్లించగలిగితే వాళ్ళకి ఇస్తాం దీన్ని. ఉన్న వాటన్నిటిలో ఇదే బాగా విలువైంది, ఇదే చాలా అందమైంది, ఇదే చాలా గట్టిది. అప్పుడు వచ్చి ఒక ఆయన అడిగాడట, ఇంత అందమైన పాత్రను ఎవరు చేశారు? అప్పుడు ఆ కొండ జ్యోతుందట, నన్న ఓ దుర్మార్గుడు, ఓ కఠినుడు, ఓ మూర్ఖుడు చేశాడు అనుకున్నా, కానీ ఇంత అందంగా తీరుస్తున్నాడు అనుకోలా, నన్ను ఇంత అందంగా చేస్తున్నాడు అనుకోలా. నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒకే మాట చెప్పాడు, ఓర్చుకో అని చెప్పాడు. అంతకంటే నాకేం చెప్పలేదు. ఓర్చుకోవటం కష్టం అనిపించింది. ఆయనకు చాలా పేర్లు పెట్టా, నీకు మనిషివేనా, నువ్వు మనసువేనా, నీకు అసలు మనసుందా, నువ్వు రాక్షసుడివా అని చాలా దుర్మార్గపు మాటలన్నీ మాట్లాడా. కానీ ఈ సమాజంలో ఇంత అందమైన పాత్రగా నన్ను చేస్తున్నాడని నాకు తెలీదు. ఒకవేళ నేను వద్దనుకోనుంటే నాకు ఇంత విలువ వచ్చుండేది కాదు. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, తల్లులారా, మీ కష్టాలు ఓర్చుకోలేకపోతున్నారా? భక్తి చేసినా, ప్రార్థన చేసినా, మీ మట్టుకు మీరు దేవుని చిత్తం అంతా చేస్తూ ఉన్నా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నన్ను ఎందుకు దేవుడు ఇంత శోధిస్తున్నాడు, నేను ఎందుకు ఇంత నలిగిపోతున్నాను, దేవుడు చూడట్లేదా, చేయట్లేదా అనుకుంటున్నారా? లేదు, అందరికంటే విలువగా నిన్ను చేయటానికే దేవుడు ఆశిస్తున్నాడు. అందరికంటే అద్భుతంగా నిన్ను నిలబెట్టడానికే చేస్తున్నాడు. అందరూ నిన్ను కోరుకోవాలని, తన పనంతా నీలో చూపాలని నిన్ను కష్టపెడుతున్నాడు. దానివల్ల నువ్వు నష్టపోవు, నీ విలువ పెరుగుతుంది, ఆయనకు మహిమ కలుగుతుంది. నా ప్రియ దేవుని పిల్లారా, నీ జీవితం ద్వారా మహిమ కలగాలి దేవునికి. వారి వలన నాకు కీర్తి స్తోత్రాలు మహిమలు కలుగునట్లుగానే నేను వారిని కలుగ చేశాను. ఎలాగా? నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నాతో అంటి ఉండ చేశాను. దేవునితో ఉంటే, ప్రార్థిస్తే, శ్రమలను సహిస్తే, కాస్త ఓర్చుకుంటే, కారణం లేని సమస్యల గుండా నువ్వు వెళుతూ ఉన్నా, తట్టుకోలేని బాధల గుండా నువ్వు వెళుతూ ఉన్నా, అసలు దేవుడున్నాడా, ఉంటే ఇట్టెందుకు చేస్తున్నాడు అని నీకు ప్రశ్నలు వస్తూ ఉన్నా, నువ్వు కాస్త ఓర్చుకున్నావు అని అంటే దేవుడు మహిమ పొందుతాడు, నీవు ఘనపరచబడతావు. నా ప్రియ దేవుని పిల్లరా, శ్రమ మంచిదే, రానివ్వండి. అలాంటి శ్రమలో ఉన్నారా? సంతోషించండి. ఈ భక్తికి ప్రయోజనం ఏముంది? ఈ ప్రార్థనకు ప్రయోజనం ఏముంది? నా రక్షణ, మారు మనసుకు, నా నీతికి ప్రయోజనం ఏముంది అని అడగకండి. అర్థమైందా? ఉంది ప్రయోజనం. తప్పకుండా దేవుడు ఒక రోజు నిన్ను ఉన్నతంగా నిలవబెడతాడు. దానికి కొంచెం టైం పడుతుంది. ఓర్చుకో, హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. చెప్పండి ఆ మాట. హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. వేచి ఉండు, నొప్పి నివారణ అవుతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నాకొద్దు బాబో ఈ నొప్పి, నాకొద్దు బాబో ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ నిందలు నాకొద్దు బాబో అనకండి. లేకపోతే మట్టిలాగే ఉంటావు, ఎవరి ఎన్నిక లేకుండా, ఏ దీవెన, ఏ ఉపయోగం లేకుండా మట్టిలాగే ఉంటావు. మట్టి అద్భుతమైన పాత్రగా మారాలి అని అంటే తప్పకుండా వీటన్నిటి గుండా వెళ్ళాలి కదా. దీన్ని ఇక్కడ ఆపేస్తాను. ఇక
ఎవరైనా ఆ కేటగిరీ వాళ్ళు ఉంటే ఈ మాటల చేత మీరు ధైర్యంగా ఉండాలి. శ్రమ రెండవ రకపు శ్రమ ఎట్లా వస్తుందంటే, నీ ప్రమేయం ఏమీ లేకపోయినా ఈ ప్రకృతి వైపరీత్యాల వలన వస్తుంది. అర్థమవుతుందా? శ్రమలు రెండవ రకం. దేవుడే పెట్టే శ్రమలు చెప్పానుగా, అందుకు ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో నుంచి వ్యక్తుల గురించి చెప్పాను. మీకు అర్థం అవటానికి ఈ కుండ గురించి కూడా చెప్పాను. రెండవ శ్రమ ఎలాంటిది అని అంటే, మీ ప్రమేయం ఏముండదు, కానీ శ్రమలు మిమ్మల్ని చుట్టుకుంటాయి. ప్రవాహాలలాగా మిమ్మల్ని చుట్టుకుంటాయి, ముళ్ళ కంచెల్లాగా మిమ్మల్ని చుట్టుకుంటాయి. మీ ప్రమేయం ఏముండదు అందులో. ఆర్థిక ఇబ్బందులు, భర్త కోల్పోవటం, పోషించే అమ్మా నాన్నను కోల్పోవటం, ఆదరించే అన్నదమ్ములను కోల్పోవటం, ప్రాణమిత్రులను కోల్పోవటం, ఉద్యోగం కోల్పోవటం, వ్యాపారంలో నష్టం రావడం. మీరేమి నష్టం చేయరు, మీరేం దుర్మార్గం చేయరు, కానీ మీకు జరుగుతాయి ఇట్లాగా. అర్థమైందా? అమ్మా నాన్న చచ్చిపోతే మనం ఏం చేస్తాం మరి? మానస అని ఒక అమ్మాయి ఖమ్మం మమతా కాలేజీలో చదువుతుందట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న పెంచుతున్నాడు. స్టెప్ మదర్ ఉండింది. ఆ స్టెప్ మదర్ మరి ఎట్లా చూస్తుందో మనకు తెలియదులే. సడన్గా వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయినాడని వార్త తెలిసిందట. తెలిస్తే అందరినీ కాలేజీకి పోనిచ్చి, చాలా మెరిట్ స్టూడెంట్ ఆ అమ్మాయి, అందరినీ కాలేజీకి పోనిచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసేసుకుంది. 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే ఎంబీబీఎస్ అయిపోద్ది. ఆ తర్వాత ఆ అమ్మాయి డాక్టర్ అవుతుంది. కానీ ఈలోపే నాన్న చనిపోయేసరికి ఆ అమ్మాయి పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసేసుకుంది. హాస్టల్ వార్డన్లు, టీచర్లు అందరూ అదిరిపోయారు. ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసుకుంది అని. ఎవరైనా ర్యాగింగ్ చేశారా? ఎగ్జామ్స్లో ఏమైనా మార్కులు తగ్గినాయా? ఇలాంటి ఎంక్వైరీ అంతా చేస్తుంటే లేదు ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంటు. ఆ తర్వాత ర్యాగింగ్లు గీగింగ్లు ఇట్లాంటివి ఏమీ లేవు. కానీ ఎందుకు చనిపోయిందా అర్థం కాక వాళ్ళ ఇంటి వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో చనిపోయాడు. అందుకని ఈ అమ్మాయి నిరాశలోనికి వెళ్ళిపోయి, ఇక నాన్న లేకపోతే నాకెవరున్నారని ఆ అమ్మాయి బ్రతకలేక పెట్రోల్ పోసి తగలబెట్టేసేసుకుంది అన్నమాట. ఆ అమ్మాయిని చూపిద్దామని చూస్తున్నా, అంతే. ఎంత అందంగా ఉందో చూడండి. రెండు సంవత్సరాలు అట్లా ఆగితే ఎవరో ఒకరు చదివించరా? ఎవరో ఒకరికి దేవుడు మనసివ్వడు? ఆ కాలేజీ వాళ్ళే ఫీజులు తగ్గిస్తారేమో. దేవుడు ఏం అద్భుతం చేస్తాడో, ఎవరికి మనసిస్తాడో. ఇంతలోకే చచ్చిపోవాలా? నిరాశ ఎంత పని చేస్తుందో తెలుసా? భవిష్యత్తును అంధకారంగా చూపించేస్తుంది. ఇక అయిపోయింది నీ బతుకంటారు, ఇక లేదు నీకు జీవితం అంటారు. లేదు, కారు చీకటి కమ్ముకున్న అరుణోదయ దర్శనం నీకు కలుగుతుంది. నీ దేవుడు నీ మీద ఉదయిస్తాడు. విషయాలు ఎలా ఉంటాయో చెబుతున్నా. చాలామంది నిరాశతో ఉంటారు. ఒకసారి మన కనిగిరి దగ్గర హనుమంతునిపాడు అనే ఊరుంది. అక్కడ 40 సంవత్సరాలకు 2 తల్లిదండ్రులకు ఒక అబ్బాయి పుట్టాడట. 40 సంవత్సరాలకు పుట్టక ఒక కొడుకు పుడితే ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి వాళ్ళకి, పొలాలు పశువులు అన్నీ. వాడిని బాగా చదివిస్తే ఎంబీబీఎస్ డాక్టర్ అయినాడు, ఎండి కూడా చేశాడు. 40 సంవత్సరాలకు పుడితే వాళ్ళ అమ్మోళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు. ఈ అబ్బాయి బాగా చదువుకొని ఎండి జనరల్ మెడిసిన్ చేశాడు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి బాగానే ఉన్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ పల్లెటూరుకి వెళ్తే అక్కడున్న పశువులు, పేడ, వాళ్ళ వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులు ఈ డాక్టర్ కోడలికి నచ్చలేదట. నచ్చకపోతే, ఎబ్బే మీ ఇల్లు ఇట్టా ఉంటుంది అనుకోలా, ఏంటి పేడ, ఈ మురికి, ఈ పల్లెటూరు నాకు ఇష్టం లేదు, మన ఇద్దరం విడాకులు తీసేసుకుందాం అనిందట. అదేంటే, మనం ఇద్దరం డాక్టర్లు మీ టౌన్లో ఉంటున్నాం, అమ్మ నాన్న ఆల్రెడీ వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చేసినాయి, రేపో మాపో వాళ్ళు చనిపోతారు, నీకు ఇష్టమైతే ఇంట్లో పెట్టుకొని చూద్దాం, లేకపోతే నేనే వచ్చి మా అమ్మ వాళ్ళని చూస్తాను, వాళ్ళకి ఏదో ఒక ఏర్పాటు చేస్తాను, ఈ మాత్రం దానికి ఇల్లు నచ్చలేదని, పొలం నచ్చలేదని, పశువులు పేడ నచ్చలేదని, వ్యవసాయదారులైన తల్లిదండ్రులు ముసలోళ్ళు నచ్చలేదని మనం ఇద్దరం విడిపోదామంటావేమిటి? ఏయ్ నర్మయ్, నా ఇష్టం అంతే, నేను నీతో కాపురం చేయను, నాకు ఇష్టం లేదు. మత వాళ్ళంటే ఒక స్టాండర్డ్లో ఉండాలి, హాయిగా ఒక గొప్ప స్థితిలో ఉండాలి, నాకు నచ్చట్లేదు, నేను వదిలేస్తా. ఇదేంటమ్మా ఇంత చదువుకున్న పిల్లవి? అందరు పట్టణంలో వాళ్ళే ఉంటారా? పల్లెటూరులో ఎవరు ఉండరా? ఏంటి నన్ను ఇట్లా చేస్తున్నావు నువ్వు?
3 నెలలు బ్రతిమిలాడాడంట, కానీ అమ్మాయి మాట వినలేదు. వినకుండా విడాకులు ఇచ్చేసింది. ఎందుకు? అత్తామామలు వాళ్ళ వాతావరణం నచ్చలేదు. బాగా కృంగిపోయాడంటే ఇతను ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక డాక్టర్ పరిచయం అయ్యింది. జరిగిన సంగతి అంతా చెప్పాడు. ఆ అమ్మాయి కొంచెం జాలి పడింది. సరే, నీకు నేను జీవితాన్ని ఇస్తానని చెప్పిందట, నీకు తోడుగుంటానని చెప్పిందట. అందుకని ఆ అమ్మాయి తోడుగా ఉంటుంది ఇతనితో. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవటానికి పత్రికలు పంచుకున్నారు. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఒప్పుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి, అందరికీ పత్రికలు పంచాడట. ఈలోపు అమెరికా నుంచి ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ ఎవరో వచ్చారట, బంధువు వచ్చి, ఏయ్ సెకండ్ సంబంధం చేసుకోవటానికి నీకేం కర్మే, అవసరమైతే అమెరికా సంబంధం తీసుకొస్తా, నోరు మూసుకొని పెళ్ళి క్యాన్సిల్ చేసుకో, ముందుది ఎందుకు వదిలిపెట్టిందో నీకేం తెలుసు, కాబట్టి ఈ పెళ్ళికి నాకు ఇష్టం లేదన్నాడట. లేదు, అతను చాలా మంచోడు, నాకు తెలుసు, వాళ్ళు ఎందుకు విడిపోయారో కూడా నాకు తెలుసు, అందుకని నేను అతను చేసుకోవాలనుకుంటున్నాను మామయ్య అని అంటే, నోర్మై, అయ్యో అందరికీ కార్డులు బంద్ చేసేసాడు, ఇప్పుడు వద్దంటే ఎట్లాగా? ఏం పర్వాలేదు, పీటల మీద పెళ్ళిళ్ళు కూడా చెడిపోతున్నాయి, నువ్వు కూడా మొదటని చేసుకుందు, కానీ ఫస్ట్ సంబంధం రెండో సంబంధం ఎందుకు, మానే, నా మాట విను అని అమ్మ నాన్నల బ్రెయిన్ కూడా వాష్ చేసి, ఈ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి ఆ పెళ్ళిని విరమింపజేశాడు. ఆ పిల్ల సింపుల్గా ఫోన్ చేసి, మా మేనమామ వద్దంటున్నాడు, మీరెవరినైనా చూసుకోండి, సారీ, ఆల్రెడీ ఇప్పుడే అందరికీ పత్రికలు కూడా పంచారు, సారీ అని చెప్పిందట. దీంతో అతను కృంగిపోయాడు. ఎవరికి ఏం చెప్పాలో తెలియదు, అమ్మా నాన్నకి ఏం చెప్పాలో తెలియదు, ఎందుకు నా జీవితం ఇట్లాగైపోతుంది అని అనుకున్నాడు. అందుకని తను చేసిన జనరల్ మెడిసిన్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఏం చేశాడో తెలుసా? వాళ్ళ ఊరి బయట ఓ చర్చ్ ఉంటే ఆ చర్చి టవర్ మీదకి వెళ్ళి సెలైన్లో విషం ఎక్కించుకొని, అందులో బాడీ కుళ్ళిపోకుండా కూడా కెమికల్స్ ఎక్కించుకొని తానే పెట్టుకొని ఆ పైన పడుకొని చచ్చిపోయాడట. పెళ్ళి దగ్గర పడుతుంది, పిల్లాడు కనపడట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న వెతకవలసినంత వెతికారు, తర్వాత బంధువులతో వెతికించారు, పోలీసులకి చెప్పారు. 2 రోజులు అయిపోయింది, కానీ ఎక్కడ ఆచూకీ లేదు. పోలీసు వాళ్ళు సిగ్నల్ ఆధారంగా ఎక్కడున్నాడని చూస్తే, మీ ఊర్లోనే ఉన్నాడు, పలానా టవర్ ఏరియాలో ఉన్నాడని వచ్చి చూస్తే అక్కడ పైన సెలైన్ బాటిల్ కనపడుతుందంట టవర్కి. గబగబా జనాల్ని పైకెక్కించి చూస్తే అక్కడ చచ్చిపోయి ఉన్నాడు. ఆ కెమికల్ ఏమేమి కలుపుకున్నారంటే విషపూరితమైన కెమికల్ కలిపి బాడీ కూడా కుళ్ళిపోకుండా పెట్టుకున్నాడనమాట. వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ, బాబు మమ్మల్ని పాతి పెట్టాల్సినోడివి, నిన్ను పాతి పెట్టాల్సి వచ్చింది ఏమిటిరా, ఎవరో చేసిన దానికి నువ్వెందుకురా ఇట్టయ్యావు, లోకమే గొడ్డుపోయిందేమిట్రా, నిన్ను చేసుకోవటానికి ఎవ్వరూ దొరకలేదారా, మొదటిది మోసం చేస్తే, రెండోది మోసం చేస్తే ఇక జీవితమే లేదనుకున్నావా బాబు, ఎంబీబీఎస్ చదవచ్చకపోయినా బాగుండేదిగా బాబు, ఎండి చదివిస్తే నీకున్న జ్ఞానంతో నలుగురిని బతికించాల్సింది పోయి నిన్ను నీవు చంపుకున్నావా బాబు, 7 సంవత్సరాలకు పైగా చదువుకున్న ఎంబీబీఎస్ జ్ఞానం నిన్ను చంపుకోవటానికి ఉపయోగపడిందా బాబు, ఎందుకురా ఇట్ట చేసుకున్నావు? నిరాశ చాలా చెడ్డది, నిరాశ చాలా చెడ్డది. నిరాశకు తావివ్వబాకండి, నిరీక్షణ కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఏమైపోయింది? లోకం గొడ్డుపోయిందా? వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఈడు జీవితం నాశనం చేశాడు, ఆడిని నమ్ముకుంటే ఆడి జీవితం నాశనం చేశాడు. జీవితాలను పాడు చేసుకోబాకండి, జీవితాన్ని బాగు చేసే ప్రభువు మనకున్నాడు, జీవితాన్ని కట్టే దేవుడు మనకున్నాడు, ఎండిన మోడులను చిగురింప చేసేవాడున్నాడు, ఎండిన భూమిని నీటి మడుగులుగా చేసేవాడున్నాడు, అరణ్యంలో త్రోవకలుగా చేస్తాడు, ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాడు. హోల్డ్ ఆన్. తర్వాత మీరు చెప్పాలి మరలా, హోల్డ్ ఆన్. నా ప్రియ దేవుని పిల్లరా, నిరీక్షణ లేదా? నిరీక్షణ లేకుండా ఉన్నావా? ఎవరి వలనో సమస్యలు కలుగుతున్నాయా? అంతా బాగున్నా భర్త వలన, అంతా బాగున్నా బంధువుల వలన, అంతా బాగున్నా ఇరుగు పొరుగు వలన, అంతా బాగున్నా నీ భాగస్వాముల వలన, నీ తోబుట్టువుల వలన శ్రమలు కలుగుతున్నాయా? ఆర్థికంగా, వ్యాపార విషయంలో, ఆరోగ్యం విషయంలో నష్టపోతున్నావా? అన్నిటికీ పరిష్కారం ప్రభువే.
ప్రార్థించటమే. అన్నీ కాలిపోయినా, అన్నీ ఒట్టిపోయినా, అంతా ఓడిపోయినా, అంతా చెడిపోయినా, ఎటు చూసినా కుళ్ళిపోయినాయి, కాలిపోయినాయే కనపడుతూ ఉన్నా నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే ప్రభువు నిన్ను కరుణిస్తాడు. అది పాలు తాగే పిల్లలైనా సరే, పండు ముసలులైనా సరే, అందరికీ దేవుడు సహాయం చేస్తాడు. కులమత భేదాలు ఆయనకు లేవు. నా దగ్గరికి వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొంటయేమో కానీ యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. ఓ సంవత్సరం అవుతుంది అంతే, 2 సంవత్సరాలు అవుతుంది అంతే. తట్టుకోలేవా? ఓర్చుకోలేవా? ఓర్చుకో. తల్లకిందులు చేసేస్తాడు ప్రభు. చీకటిని వెలుగుగా మార్చేస్తాడు ప్రభు. దుఃఖాన్ని నాట్యంగా మార్చేస్తాడు. అంగలార్పును స్తుతి వస్త్రంగా మార్చేస్తాడు. ఓర్చుకోలేకే ఇవన్నీ. ఓర్చుకోవాలనంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణ అనంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు నా సర్వశక్తిమంతుడు, నా స్థితిని మారుస్తాడు అని నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేగాని నిరాశపడకూడదు. ప్రభు అన్నాడు, ఆకోరు శ్రమ కలిగిన లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. నా ప్రియ దేవుని పిల్లరా చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఎక్కడి నుంచి? అరణ్యంలో నుండి తోడుకొని వచ్చి ద్రాక్ష చెట్లనిస్తాను. అంతేనా? ప్రేమగా మాట్లాడుతాను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. ఆకోరు అంటేనే శ్రమ. అర్థమైందా? శ్రమ లోయలో అంటిది, లోయ లాంటిది. లోయలకు ఎన్ని దారులు ఉంటాయి? లోయకి ఎన్ని దారులు ఉంటాయి? లోయకు ఎన్ని దారులు ఉంటాయి? ఒక్క దారే. అదేంటి? పడే దారి. ఇక లెగిసే దారి ఉండదు. లోయలో పడితే మట్టిలో ఊబిలో కూరుకుపోవటమే, చచ్చిపోవటమే, అంధకారమే, జారుడు స్థలమది, చీకటి కమ్మే స్థలమది. లోయలు శ్రమలకు, మరణానికి, కష్టానికి, కన్నీటికి, నిరాశకు గుర్తు. దేవుడు అంటున్నాడు, ఆ నిరాశను నేను నిరీక్షణగా మారుస్తా, లోయను ద్వారంలాగా చేస్తా. లోయకు మింగేయటం, ముంచేయటం, చంపేయటమే లోయకి. దానికి పడే దారే, లెగిసే దారి ఉండదు. కానీ ద్వారానికి లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నేనే గొర్రెలకు ద్వారాన్ని. అవి నా ద్వారా లోపలికి వెళ్తాయి, బయటికి వస్తాయి, మేత మేస్తాయి, హ్యాపీగా ఉంటాయి. నేను చేస్తా, నేనే మీకు ద్వారాన్ని ఇస్తా, లోయలను కూడా ద్వారాలుగా మారుస్తా. ఎప్పుడు చేస్తానన్నాడు? ఎప్పుడు చేస్తాడు? యెషయా గ్రంథం 63వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో దేవుడు ఆకోరు లోయను గడ్డి మైదానముగా, మేత భూమిగా మారుస్తానన్నాడు. 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం చూడండి. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. లోయ పశువులు పండుకునే స్థలముగా చేస్తాడు అంటున్నాడు. పశువులు కానీ మనుషులు కానీ ఎప్పుడు పడుకుంటారు చెప్పండి? ఎప్పుడు పడుకుంటారు? రాత్రి పండుకుంటారా? పగలు కూడా పడుకోవచ్చు. పడుకోవాలని అంటే ముందు కడుపు నిండాలి. కడుపు నిండితేనే కన్ను మూసుకుంటుంది. కడుపు నిండకపోతే అర్ధరాత్రి కూడా నిద్ర పట్టదు. అందుకని కొంతమంది లేటుగా వచ్చి ఇళ్ళకి అప్పటికంతా తిని కడిగేసి పడుకుంటే ఆకలి అవుతుంటే నిద్ర పట్టక వంట రూమ్లో తిరుగుతుంటారు మెల్లగా లెగిసి. ఆ కుండ ఈ కుండ ఏమైనా ఉందా అని మూత తీస్తుంటే పిల్లో కుక్కో అనుకొని ఛాయ్ 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 అంటే ఛాయ్ లేదు గీలేదు నేనే పడకా. ఇదేమిటండి? అర్ధరాత్రి లెగిసి వంట రూమ్లో కిండలు శబ్దం చేస్తున్నారు. ఆకలిగా ఉందా? అవునే. వండమంటారా? ఇప్పుడేం వండుతావులే, పడుకో, నీళ్ళు తాగి పండుకుంటా. కానీ అందుకని కొంచెం బియ్యము, కందిబేళ్ళు, కందిపప్పు నోట్లో వేసుకొని, లేకపోతే అంత నీళ్ళు తాగి పడుకుంటారు. పాపం కడుపు మండుతుంటే కంటికి నిద్ర పట్టదు. దేవుడు కడుపు నిండా అన్నం పెట్టి ప్రశాంతంగా నిద్రపోయేటట్టు లోయను మారుస్తా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. అంటే
పశువులు ప్రశాంతంగా పడుకొని హాయిగా నిద్రపోయి విశ్రాంతి తీసుకోవాలి అని అంటే అది ముందు మేత భూమిగా మారాలి. మేత భూమిగా మారాలి అని అంటే ఆ లోయను ఎన్ని వందల ట్రక్కులో పోసి పూడ్చాలి కదా. ఏదన్నా లోతుగా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఏం చేస్తారు? మట్టి పోస్తారు, దాన్ని దిమ్మిసి కొడతారు కదా. దాని మీద అటు ఇటు మొత్తం బాగా తవ్వి ఓ రోజులు వదిలేసేసి అప్పుడు పిల్లర్లేసి కడతారు. అప్పుడు ఎంత పెద్ద ఇల్లైనా నిలబడుతుంది. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు కూడా శ్రమలను పూడ్చి విశ్రాంతి స్థలాలుగా మేత భూములుగా మారుస్తా. మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాట తప్పని వాడు మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచి. ఎరిగారా? ఎరిగితే మరి ఎండ్రిన్ బుడ్డులు ఎందుకు చూసుకోవటం? రైలు పట్టాల మీద పడితే బాగుండు, విషం దాగి చేద్దాం, ఊరేసుకుందాం, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుందాం, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఎందుకు అనిపిస్తుంది? దేవుని మీదే ఆధారపడండి. ఏ సమస్య అయినా దేవుడు తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోడు. ఆయన కరుణిస్తాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. చూడండి ఆయన చేసిన వాగ్దానం. 65వ అధ్యాయం 10వ వచనం చదివాం కదూ. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. నేను కూడా నా జీవితంలో ఓడిపోయి చెడిపోయి పాడైపోయినప్పుడు చచ్చిపోదామే అనుకున్నాను. చచ్చిపోతున్న నన్ను దేవుడు బ్రతికించాడు. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు పోతే పోద్ది అనుకుంటా. అందుకే ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. అప్పులైపోతే చచ్చిపోవాలనా? భర్త అర్థం చేసుకోకపోతే చచ్చిపోవాలనా? అమ్మ నాన్న చచ్చిపోయి ఆధారం కోల్పోతే చచ్చిపోవాలనా? ఉద్యోగం ఊడితే చచ్చిపోవాలా? వ్యాపారంలో ఓడితే చచ్చిపోవాలనా? చనిపోకూడదు, ఎప్పుడు చచ్చిపోకూడదు. ప్రభు ఉన్నాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ మీద ఎవరికో ఒకరికి దయ పుట్టిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నాతో తమ్ముడు ఒకడు ఉన్నాడు, సురేష్ అని. తనకి 35 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. ఎందుకైందో చెప్పనా? వాళ్ళ నాన్న పక్షవాతంతో చనిపోయినాడు. వ్యాపారం బెందులు పెడితే అయిన వాళ్ళందరూ గబగబా అన్ని వస్తువులు తీసుకొని డబ్బులు చెల్లించకపోయేసరికి పెట్టుకున్న వ్యాపారం నష్టపోయాడు. వాళ్ళకేం గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, వెనక ఎకరాల పొలాలు ఏమీ లేవు. అర్థమైందా? అక్కడ ఒక ప్రాజెక్ట్ కడతా అంటే గార్లపాడు అనే ఊరిలో, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కడుతుంటే ముంపులో వాళ్ళ ఊరంతా మునిగిపోయిందనమాట. అందుకని వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నకి, తనకి ముగ్గురికి 5 సెంట్ల ఫ్లాట్లు ఇచ్చారు. అవి తప్ప వాళ్ళకి ఇంకేమీ లేవు. ఇతను బాగా కష్టపడి పని చేసుకుంటాడు, ఏ దొరలవాటు లేదు. వాళ్ళ అన్న కూడా నాకు ఎంఈడి క్లాస్మేటు, చాలా మంచి వ్యక్తి. కానీ అనుకోకుండా వచ్చిన సమస్యలు, చెప్పట్లా, అనుకోకుండా వచ్చిన సమస్యలు, వ్యాపారంలో నష్టమైపోవడం, నమ్మిన వారు మోసం చేయడం, నాన్న పక్షవాతంతో చనిపోవడం, వీరిద్దరి పెళ్ళికి అప్పులైపోవడం, ఆ తర్వాత కరోనాలో అమ్మ కూడా చనిపోవడం, ఆ వచ్చే పథకాలు కూడా ఆగిపోవడం.
చివరికి ఎంత అయిపోయిందంటే కొంచెం అప్పు తీసుకుంటే ఆ అప్పు వడ్డీలు పెరిగిపోయి శ్రీరామ్ చిట్స్లో, డ్వాక్రా గ్రూపుల్లో, చేబదులు ఇవన్నీ కూడా అప్పులు పెరిగిపోయినాయి. బాగా పెరిగిపోయి 35 లక్షలకి చేరింది. వడ్డీలు కట్టడానికి భార్యకి, వదినకి, అమ్మకి, అన్న ఉన్న బంగారం అంతా తీశారు. నాకేదో కొంత సహాయం చేశాను. అయిపోయిన తర్వాత ఇంకా అసలు అట్లాగే మిగిలిపోయింది. ఏం చేయాలో రోజులు గడిచిపోతున్నాయి. 8 సంవత్సరాలు ఏమో అప్పులో ఉండేసరికి అవి మొత్తం 35 లక్షలు అయిపోయినాయి. వాళ్ళ అన్నయ్య నన్ను పిలిచి వాక్యం చెప్పమంటే నేను ఆ ఊరు వెళ్ళి ఒక 45 నిమిషాలు వాక్యం చెబితే 8 కుటుంబాలు రక్షించబడ్డాయి. అప్పటిదాకా గంగమ్మను ఆరాధిస్తున్న వీరు ఆ రోజు వాక్యం విని వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. నేను ఒకే మాట చెప్పాను, దేవుని మీద విశ్వాసం ఉంచు. లోయలను ఆయన మేత భూములుగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు నా చేత కాదనడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, విశ్వాసం ఉంచండి అని చెప్పాను. ఆ ఒక్క మాట పట్టుకొని విశ్వాసం ఉంచి ప్రభువు మీద ఆధారపడుతున్నారు. కుదిరినప్పుడల్లా నాతో వస్తాడు, కుదరనప్పుడు నాకు మీటింగ్ లేనప్పుడు వెళ్ళి ఆ టాపీ పని చేస్తాడు. వాళ్ళన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. 10,000 వస్తే వాళ్ళ పిల్లల పాల బుడ్డీలకు సరిపోవట్లేదు. పాపం ఈ తమ్ముడి మీదే భారం పడుతోంది. అమ్మ చనిపోయి నాన్న చనిపోయి వ్యాపారం పాడైపోయి ఉన్నదంతా అమ్మేసేసుకున్నారు. ఇక ఉన్న ఆ 3 సెంట్లు ఉన్నాయే, 3 ప్లాట్లు, 3 ప్లాట్లలో ఒక ప్లాట్లో ఆల్రెడీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇంకొక ప్లాటు వాళ్ళ అమ్మ అనుకుందట, నేను దేవుని సేవకి ఇవ్వాలనుకుందట. ఆ పరిస్థితుల్లో 5 సెంట్ల ప్లాట్ దేవుని మందిరానికి ఇచ్చేశారు. ఇంకొక ప్లాట్ ఈ అబ్బాయికి ఉంది, సురేష్కి. నేను అన్నాను, ఎందుకు ఈ పరిస్థితుల్లో వద్దమ్మా, మీరు ఇవ్వద్దులే అన్నాను. దీన్ని అమ్మి అప్పు కట్టుకుంటే సరిపోద్ది కదా అని అంటే, వాళ్ళు మాకున్న అప్పు 35 లక్షలు, దీన్ని అమ్మితే 3 లక్షలో 4 లక్షలో వస్తాయి, దానితో ఏమీ అప్పు తీరదు, మా అప్పు సంగతి దేవుడు చూసుకుంటాడు, కానీ ఈ 5 సెంట్లలో నువ్వు మందిరాన్ని కట్టి ఈ గ్రామానికి సువార్త చెప్పు బాబు. సువార్త అంటే ఏంటో మాకు తెలియదు నాయన, నువ్వు వచ్చిన తర్వాతే తెలిసింది బాబు. కొంచెం మా వాళ్ళకందరికీ వాక్యం చెప్పమంటే మందిరం లేని ఆ ప్రాంతంలో మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఈలోపు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఈ తమ్ముడు సురేష్ నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న నీకు కూడా ఎట్లాగూ మీటింగ్స్ లేవు కదా, నేను హైదరాబాద్ వెళ్ళి ఏమైనా టాపీ పని చేసి అప్పు తీర్చుకునే ప్రయత్నం చేస్తానన్నా అన్నాడు. సరే అప్పు అని చెప్తే వెళ్ళాడు. అక్కడ కొన్ని నెలలు ఉన్నాడు. రోజుకు 500 కూడా రావట్లా, 500 కూడా రావట్లా. ఎట్లాగున్నాడో పాపం బిడ్డ చూద్దామని చెప్పి కరోనా కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్ళాను. వెళితే పనులు లేవు అక్కడ. అందుకని ఓ రోజు మరలా నా దగ్గరకు వచ్చాడు. అన్న అసలు ఒక్క పని కూడా దొరకట్లేదు, అక్కడికి పోయినా కూడా అప్పులు చేయాల్సి వస్తుంది, 500 కూడా రావట్లేదన్నా, ప్రార్థన చేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడో అడుగన్నా అన్నాడు. ప్రార్థన చేసి కనిపెడుతుంటే వరంగల్ దగ్గర ములుగు అనే ప్రాంతంలో వాళ్ళ బంధువు ఒక ఆయన ఫోన్ చేసి ఇక్కడ పనులు ఉన్నాయి రమ్మన్నాడట. అన్నా వెళ్ళమంటారా? ప్రార్థన చేసినాక ప్రభువు తెరిచిన ద్వారం, వెళ్ళు నాయనా అని చెప్పాను. అక్కడికి వెళ్ళి పని చేస్తే 1,00,000 రూపాయలు పని చేసిన తర్వాత 1,00,000 రూపాయలు ఇవ్వకుండా ఆయన తీసేసుకున్నాడు. అన్నా దేవుడు పంపించాడని ఇక్కడికి వచ్చాను కదా, 1,00,000 రూపాయలు పని చేస్తే 1,00,000 రూపాయలు అతనే పట్టేసుకున్నాడు, మాకు ఇవ్వలేదన్నా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావన్నా అన్నాడు. దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు కనుక ఆయనతో జోలి లేకుండా నువ్వు ఒక్కడవే ఏదైనా పని చేసుకునే ప్రయత్నం చేయి నాయనా అన్నాను. కొత్తగా వచ్చిన ఈ ఊరిలో మనకెవరిస్తారన్నా పనులు? దేవుడే ద్వారాలు తెరుస్తాడు, ప్రార్థన చెయ్యి అని చెప్పాను. ఆ మరుసటి రోజే ఒక ఆయన వచ్చి, బాబు కాంట్రాక్ట్ పనులు ఇస్తాను చేస్తావా అన్నాడట. ఇస్తే ఎందుకు చేయనండి, బాగా చేస్తానని అంటే గవర్నమెంట్ కాంట్రాక్టులు, ప్రైవేట్ కాంట్రాక్టులు, అన్ని కాంట్రాక్టులు ఇతనికి రావటం మొదలుపెట్టినాయి. మంచి పనిమంతుడు, నమ్మకస్తుడు, చక్కగా ఎవరికి ఇవ్వాల్సిన కూలీలు శనివారంకెల్లా కూలి వారికి ఇస్తున్నాడట. అందుకని పనులు త్వరగా జరిగిపోతున్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ కడితే 1,00,000 రూపాయల నుంచి 15 లక్షల వరకు లాభాలు మిగులుతూ వచ్చినాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కడితే 15 లక్షల రూపాయలు మిగిలినాయట.
ఒకటి 10 లక్షలు, ఒకటి 8 లక్షలు, ఒకటి 2 లక్షలు, ఒకటి 1 లక్ష, అలాగా మిగిలిపోతూ వచ్చినాయి. అందరి దగ్గర పనిచేసే వాళ్ళంతా ఈ అబ్బాయి దగ్గరికి వచ్చారట. ఎందుకు? శనివారంకెల్లా కాదనకుండా కూలీలు ఇచ్చేస్తున్నాడు, తనకి కనుక ఎక్కువ డబ్బులు వస్తే అందులో నుంచి మనకు బోనస్ కూడా ఇస్తున్నాడు కనుక చాలా మంచోడు, మంచి భోజనం పెడుతున్నాడని అందరు ఇతని దగ్గరికి వచ్చారట. అందుకని అందరూ పనులు ఇతనికి ఇవ్వటం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద బిల్డింగుల కాంట్రాక్ట్లు వచ్చినాయి. 2 సంవత్సరాల్లో 35 లక్షల అప్పు తీర్చేసేసాడు. 2 సంవత్సరాలు. వాస్తవానికి అప్పు వాళ్ళన్న తను ఇద్దరు సగం సగం పంచుకోవాలి. 17.5 లక్షలు ఇతనికి, 17.5 లక్షలు వాళ్ళ అన్నకు పడాలి. కానీ వాళ్ళ అన్న సంపాదన కొద్దిగా ఉంది, అందుకని ఇతని సంపాదన ఎక్కువ ఉంది కనుక ఇతడే 17.5 లక్షలు వాళ్ళ అన్నయ్య కూడా కట్టేసేసాడు. నేను పిలిచి అడిగినాను, మీ అన్న అప్పు నువ్వెందుకు కట్టావు? నీ అప్పు తీర్చుకొని కాముగుండకపోయావా అన్నాను. ఏమంటాడోనని. ఎందుకనంటే ఈ అబ్బాయి పరిచయం అవడానికి వాళ్ళ అన్నే ముఖ్యం. వాళ్ళన్న నేను ఇద్దరం ఎంఈడి క్లాస్మేట్స్మే. ఎందుకు తీర్చావు అన్నాను నేను. అప్పుడు అబ్బాయి ఏమన్నాడో తెలుసా? అన్న, అమ్మ లేరు, నాన్న లేరు. అన్న చదువుకున్నాడు, కష్టపడి పెద్దగా పని చేయలేడు, గవర్నమెంట్ ఉద్యోగాల రావట్లేదు, ఆ ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసుకునే 15,000 వాళ్ళ పిల్లలకే సరిపోవట్లేదు. ఇప్పుడు మా అన్నయ్య నేను వదిలేస్తే ఎవరు చూస్తారన్నా? అందుకని అన్న అప్పు కూడా నేనే కడతానన్నా. అమ్మైనా నాన్నైనా నేనే కదన్నా. ఆయనకు నేను, నాకు ఆయన, ఎవరున్నారన్నా? మరి మాకు అప్పులు అవ్వకముందు అందరూ మా ఇంటికి వచ్చి తిన్నవారేనన్నా. బంధువులందరూ దూరం అయిపోయారన్నా. ఇప్పుడు అప్పుల్లో మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదన్నా. ఒకప్పుడు మా ఇంటి నిండా జనాలు సందు లేకుండా పడుకునేవారన్నా. మా పొయ్యి ఎప్పుడూ ఎలుగుతుండేదన్నా. మా అమ్మ నాన్న కష్టపడి అందరికీ పెట్టారన్నా. ఇప్పుడు అందరు దూరం అయిపోయారన్నా. మా అన్నను నేను వదిలేస్తే ఎవరు చూస్తారన్నా? అందుకే మా అన్న అప్పు కూడా నేనే కడతానన్నా. ఎంత మంచి మనసురా బాబు నీది. ఆ మనసంతా దేవుడిచ్చిందేనన్నా. మీరు చెప్పిన వాక్యమేనన్నా. ఆ 35 లక్షల అప్పు తీర్చుకున్న తర్వాత ఒక బైక్ కొనుక్కుంటానన్నా అన్నాడు. అప్పు లేకుండా కొనుక్కునేటట్టయితే కొనుక్కో బాబు అన్నాను. బైక్ కొనుక్కున్నాడు. అన్నా, నీళ్ళు తెచ్చుకోవటం కష్టమవుతుంది, పసిపిల్లలతో మోటార్ వేయించుకుంటానన్నా అన్నాడు. అప్పు లేకుండా వేయించుకుంటే వేయించుకో బాబు అన్నాను. మోటార్ కూడా వేయించుకున్నాడు. మరలా అన్నాడు, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటానన్నా నాకున్న ఫ్లాట్లో అన్నాడు. కట్టుకున్నాయినా అని చెప్పాను. అన్ని వసతులతో ఆయనే బేల్దారి మేస్త్రి కదూ. ఆ ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాక మరలా పోతాడేమో పనికి అనుకున్నాను. తనేమన్నాడో తెలుసా? అప్పులు తీరిపోవనుకున్నాను. నిద్ర పట్టేది కాదు, తినబుద్ధి అయ్యేది కాదు. ఎక్కడ ఫోన్ వస్తే గుండెల్లో భయం అయ్యేది. ఎవరు ఇళ్ళ ముందు వచ్చి నిలవబడి పరువు తీసేస్తారోనని భయం అయ్యేదన్నా. చాలాసార్లు అందరం కలిసి ఏమైనా తాగి చచ్చిపోవటం తప్ప వేరే పరిష్కారమే లేదనిపించిందన్నా. కానీ మీరు చెప్పిన వాక్యం, దేవుడు చేసే కార్యాలు, దేవుని గ్రంథంలో రాసిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు నెరవేర్చబడిన జీవిత అద్భుత సాక్ష్యాలు, ఇవన్నీ వింటున్నప్పుడు దేవుడు నన్ను కూడా కరుణిస్తాడనిపించిందన్నా. దేవుడు అన్నీ తీర్చాడన్నా. నేను అక్కడికి వెళితే మరలా లక్షలు కోట్లు సంపాదించవచ్చు అన్నా. కానీ నా పిల్లల్ని గవర్నమెంట్ బడికి పంపించి నా భార్య నా ఇంట్లో పెడతా, నా భార్య కూడా పని చేసుకుంటుంది, నేను నీతో పాటు వస్తానన్నా. ఎందుకనంటే ఎంతోమంది జీవితాలను కట్టి విశ్వాసాన్ని నేర్పించి ప్రభు దగ్గరికి నడిపించి అనేక మంది జీవితాలలో నిరీక్షణను నింపి ఆ సత్యవాక్యాన్ని ప్రకటించే దానిలో నన్ను కూడా ఒక పాత్రగా దేవుడు వాడుకునేటట్టుగా నీతో వస్తానన్నా. పచ్చడి తింటే పచ్చడి పెట్టు, పలావ్ తింటే పలావ్ పెట్టు అన్నా. నన్ను నా బిడ్డలను వదిలిపెట్టావు కన్నా. దేవుడు మనల్ని వదిలిపెట్టడు కన్నా. నేను నీతో వచ్చేస్తానన్నా అని ఎంతో సంపాదన ఉన్నా వదిలేసి ప్రభు సాక్షిగా నాతో కలిసి కొనసాగుతున్నాడు. సురేష్ ఒక్కసారి లోపలికి వచ్చి కనపడిపోతే బాగుంటుంది. అందరి మెడలు తిరిగినాయే. చూడాలి అద్భుతాన్ని. కొంచెం లోపలికి ఎట్టి వచ్చి మళ్ళీ వెళ్ళిపో. ఒకసారి చూసి దేవునికి మహిమకరంగా చప్పట్లు కొట్టాలి. ఈ బిడ్డ నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు వదిలేస్తాడా మిమ్మల్ని? వదిలేయడు. దేవుడు ఎప్పుడు వదిలేయడు. కాసింత ఓర్పు కావాలి, కాసింత విశ్వాసం కావాలి,
కాసింత సహవాసంలో నిలిచి ఉండాలి. నిన్ను బలపరిచే దైవజనులతో నిలబడి ఉండాలి. నీకు నువ్వే కష్టపడకూడదు, నీకు నువ్వే శ్రమ పడకూడదు. దేవునితో కలిసి నువ్వు పని చేయాలా, ప్రయాసపడాలా, ఆయన చిత్తం తెలుసుకోవాలా, ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకోవాలా. ప్రభు నిన్ను వదిలిపెట్టడు, ఎప్పటికీ వదిలిపెట్టడు, ఏ స్థితిలో కూడా నిన్ను వదిలిపెట్టడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. పాడాలి విశ్వాసంతో. నెరవేర్చుతాడు గమ్యం వరకు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి శోకాలు గుండెను తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నడిపిస్తాడు. శ్రమలోనైనా, బయట పురుషులు పాడుతున్నారా? నడిపిస్తాడు శ్రమలోనైనా. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క కలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి నా యొక్క బలిమి, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు శ్రమలోనైనా. నడిపిస్తాడు శ్రమలోనైనా. అడుగులు తడబడినా, అడుగులు తడబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు శ్రమలోనైనా. నడిపిస్తాడు శ్రమలోనైనా. అందరూ మీ శక్తి ఉన్నంత వరకు ఒక్కసారి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మరింత విశ్వాసంతో చెప్పండి.
మనము దేవుని యందు విశ్వసించాం. మన దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు, ఒట్టిపోనివ్వడు, కాలిపోనివ్వడు, కుళ్ళిపోనివ్వడు, ఎండిపోనివ్వడు. దేవుడు తప్పక నిన్ను నిలవబెడతాడు. అయితే నువ్వు దేవుణ్ణి చేరాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవునితో గడపాలి, దేవుని చిత్తం నువ్వు చేయాలి. మనుషుల ఇష్టాన్ని జరిగించకూడదు, నీ ఇష్టాన్ని నువ్వు జరిగించకూడదు. నీకేది బుద్ధి పుడితే చేయటం కాదు, దేవుణ్ణి అడిగి దేవుడు చెప్పింది దైవ చిత్తానుసారంగా చెయ్యాలి. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇంకా ఇట్లాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర, చెబితే మళ్ళీ తెల్లారిపోద్ది. మీరు తొందరగా వెళ్ళిపోవద్దు. 3వ శ్రమ కూడా చెబుతా, ఇంకేసారి ఎప్పుడైనా వస్తే మిగతాయి చెబుతానులే. ఇప్పుడు 3వ శ్రమ ఎందుకు వస్తుందో చెబుతున్నా. ఫస్ట్ శ్రమ ఎందుకు వస్తుంది అని చెప్పాను, దేవుడే పెడతాడు. 2వ శ్రమ పరిస్థితుల వలన, వ్యక్తుల వలన వస్తుంది. అప్పుడు కూడా కృంగిపోకూడదు, దేవుని మీదే ఆధారపడాలి. 3వ శ్రమ ఎందుకు వస్తుందో చూపిస్తానే. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి గదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అర్థమైందా? దేవుని దగ్గర ఉన్న సైన్యాలు ఏవి సైన్యాలు? అవి పరిశుద్ధ దూతల సైన్యం. అది కోటాను కోట్ల దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన భూలోకమును, పరలోకమును, పాతాళమును కలుగజేసిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు. మరణం మీద ఆయనకు అధికారం ఉన్నది, సాతాను మీద ఆయనకు అధికారం ఉన్నది, లోకం మీద, పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సజీవుడు. ఆయన నీ గతమంతా ఎరుగును, నీ వర్తమానం ఎరుగును, నీ భవిష్యత్తును ఎరుగును. ఆయన నిన్ను చెయ్యి పట్టి నడిపించువాడు. ఆయన నడిపించేటప్పుడు లాక్కోకూడదు చెయ్యి. నాకు తెలుసులే, నేను నడుస్తానులే, నువ్వేమి నడపవసరం లేదులే అంటే నష్టమే. దేవుడు ఎలా నడిపిస్తాడు? దేవుడే వచ్చి చేయబట్టుకొని నడిపిస్తాడా? లేదు, దైవజనుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ ఆత్మక్షేమం కొరకు దైవజనులు చెప్పే మాట వినకపోయినా, నీ క్షేమం కొరకు అమ్మా నాన్న చెప్పే మాట వినకపోయినా నువ్వు దేవుణ్ణి ఎదిరించినట్టే, దేవుణ్ణి ధిక్కరించినట్లే, తృణీకరించినట్లే. నీ బట్టలు, నీ హెయిర్ స్టైల్, నీ స్నేహం, నీ అలవాట్లు, నీ సమయం, నీ చదువు, నీ పెళ్ళి అన్నీ వాళ్ళిద్దరు చెప్పినట్లు జరగాలి. కొంతమంది సొంత పెత్తనాలు చేసేస్తారు. నాకు తెలుసమ్మా, అనుభవంతో చెబుతున్నాను రా, ప్లీజ్ అమ్మా, నీ దండం పెడతామ్మా, నీ భవిష్యత్తు కోసమే చెబుతున్నా, ఈనమ్మా, నార్మల్, నేనేనో, అవసరమైతే చచ్చిపోతా. చచ్చిపోవటం ఎందుకులేమ్మా, చచ్చిపోతా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, నేను ఇంతే చేస్తా, నాకు ఇదే నచ్చింది, నీకేం తెలుసు, మీ కాలం వేరు, మా కాలం వేరు. ఇట్లాంటివి ఇప్పుడు వినపడే తిరుగుబాటు మాటలన్నీ ఇంటి దగ్గర. నీకు తెలిసినా, నాకు తెలిసినా ఆమె చాలా మంచిది, అతడు చాలా మంచోడు. కాదమ్మా, నాకు తెలుసమ్మా, వాళ్ళ తాతల ముత్తాతల సంగతి నాకు తెలిసే, వాళ్ళ కుటుంబం ఏంటో నాకు తెలిసే, నిన్న మొన్న పుట్టేవే నువ్వు, నాకు చాలా తెలుసమ్మా, నీ దండం పెడతా. నార్మల్, నీకు అందరు అట్టాగే కనపడతారు, నీకు అందరు అట్టాగే కనపడతారు. అసలు నువ్వే మంచిదానివి కాదు, అసలు నీ బుద్ధే మంచిది కాదు. వాళ్ళందరూ మంచివాళ్ళే, వాళ్ళందరూ మంచివాళ్ళు, నీ బుద్ధే మంచిది కాదు. తిరుగుబాటు చేయకూడదు. నీ క్షేమం కొరకు చెప్పినప్పుడు దైవజనుల మాట అయినా, ఇంట్లో తల్లిదండ్రుల మాట అయినా శ్రద్ధగా ఆలకించాలి. దేవుడు నడిపించమంటే దేవుడే వచ్చి నీ చేయి పట్టుకొని ఏమి నడిపించడు. దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. దైవజనులు ఆ యొక్క సూచనలు మిమ్మల్ని నడిపిస్తాయి. తల్లిదండ్రుల హెచ్చరికలు మిమ్మల్ని నడిపిస్తాయి.
నూనూగు మీసాలు వస్తే, కొంచెం లోకం తెలిస్తే నాకు అంతా తెలుసు అని చెప్పి నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. నీ దేవుడైన యెహోవా నిన్ను తన మార్గంలో నడిపించుచుండగా, ఏ మార్గం అది? చక్కని మార్గం, జీవ మార్గం, పరిశుద్ధ మార్గం, నీతి మార్గం, యథార్థ మార్గం, మేలుకరమైన మార్గం. అది నీకు నచ్చకపోతే నష్టపోతావు, అందు నుంచి తొలగిపోతే నష్టపోతావు. చదువు పాడైపోయి, కుటుంబం పాడైపోయి, జీవితం పాడైపోయి చించిన విస్తరాకులాగా పగిలిపోయిన పాత్రలాగా అయిపోతావు. మళ్ళా చదవండి. శ్రమ, మూడవ శ్రమ ఎందుకు వస్తుంది? నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉంది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ చూశాను నేను. ట్రాఫిక్లో ఓ తల్లి కొడుకును కూతుర్ని ఇద్దరిని పట్టుకొని రోడ్డు దాటబోతోంది. ఆమె చేతిలో 2 బుట్టలు ఉన్నాయి. ఓ బుట్ట కూతురికి ఇచ్చింది, ఒక బుట్ట తాను పట్టుకుంది. కూతుర్ని చేయి పట్టుకోమని చెప్తే ఆ పిల్ల బుద్ధిగా వాళ్ళ అమ్మ చేయి పట్టుకుంది. ఈమె ఈ చేతిలో ఉన్న బుట్ట కూడా ఈ చేతిలో పెట్టుకొని, ఈ చేతిలో ఉన్న బుట్ట కూతురికి ఇచ్చి ఈ చేత్తో కొడుకును పట్టుకుంది గట్టిగా. కూతురునేమో చేయి పట్టుకోమంటే ఆ పిల్ల బుద్ధిగా వాళ్ళ అమ్మ చేయి పట్టుకుంది. ఈ చెయ్యి అంతా ఖాళీ చేసి ఈమె గట్టిగా కొడుకును పట్టుకుంది. దాన్ని బట్టి మీకేం అర్థమైంది? కొడుకు చెప్పిన చోట ఉంటాడు అన్నమాట. అంతేనా? అసలు సొంత పెత్తనాలు చేయడు అన్నమాట. అంతేనా? అమ్మో ఈడు ఏమవుతాడు, అసలే బిజీ ట్రాఫిక్, ఎట్లాగబ్బా అని చెప్పి ఆడబోతాడు అని ఈమె గట్టిగా పట్టుకుంది. బుట్టలన్నిటి పక్క పెట్టుకొని కూతుర్ని కూడా పట్టుకోమంటే ఆ పిల్ల బుద్ధిగానే పట్టుకుంది. రోడ్డు దాటడానికి ఆమె అక్కడ నిలబడింది. ఆ బిజీ ట్రాఫిక్ అటు ఇటు స్పీడ్గా తిరుగుతుంది, ఆమె ఇటు అటు చూస్తాను. కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్లు ఆ కళ్ళ ఎదురుగా, ఈ పిల్లాడి కళ్ళ ఎదురుగా రోడ్డు క్లియర్ అయిపోయింది. కానీ వాళ్ళ అమ్మ అటు ఇటు చూస్తుంది. ఆగరాన్ని నేను దాటిస్తా అంటూ ఉండగానే ఈడు ఎప్పుడు లాక్కున్నాడో చెయ్యి గట్టిగా వాళ్ళ అమ్మ చేతిలో నుంచి లాక్కొని రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. 80 స్పీడ్లో వస్తున్న బైక్ కొట్టటం పిల్లాడు 10 అడుగులు దూరంలోకి ఇట్లా ఎగిరి రోడ్డు మీద పడతానే ఈ తల రోడ్డుకు గుద్దుకొని తల పగిలి మెదడు బయటకు వచ్చేసేసి గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయాడండి. రెప్పపాటులో జరిగిన ఈ దారుణానికి వాళ్ళమ్మ గుండెలు అవిసిపోయి కూతురును వదిలేసి బుట్ట పడేసి పరిగెత్తుకుంటెళ్ళి కొడుకును పట్టుకొని బోరున ఏడ్చేస్తాంది. ఒరే, నేను దాటిస్తానన్నాను కదరా, అటు నుంచి బైక్ వస్తుందిరా, నీకేం కనపడిందిరా, ఇంతలోకి ఎందుకు పోయావురా, ఎందుకు లాక్కున్నావురా, ఒరే నా కడుపు కోత మిగిల్చావు కదరా, ఇంకొక పిల్లోని గంటానికి నాకు అవకాశమే లేదు కదరా, ఆపరేషన్ కూడా చేయించుకున్నాను కదరా, ఒరే ఎంతో ఆశపడి చేసుకుంటే ఏందిరా ఇట్ట చేసావు నన్ను. వాడు రక్తపు మడుగులో ఉన్నాడు, తల్లి నిండా రక్తం, చుట్టుపక్కల వాళ్ళు ఆదరించే పని చేస్తున్నారు. ఆ కూతురు పోయి అమ్మ ఏడవబాకమ్మా అంటుంది, తమ్ముడు అంటుంది. ఎక్కడున్నాడు? లేడు. చెయ్యి పట్టుకొని నడిపించేటప్పుడు జాగ్రత్తగా నడవండి. నీ కళ్ళ ముందు ఏం కనపడుతుందో అది వాస్తవం కాదు. అమ్మ నీకంటే పెద్దది, అమ్మకు నీకంటే ఎక్కువ అనుభవం ఉంది, నాన్నకు నీకంటే ఎక్కువ అనుభవం ఉంది. వాళ్ళు దూరం నుండి వచ్చే వాటిని చూస్తారు కనుక నీ జీవితాన్ని జాగ్రత్త చేస్తారు. అది ఉద్యోగమైనా, చదువైనా, పెళ్ళైనా, స్నేహమైనా, ఏదైనా అమ్మ నాన్న మాట వినడం మీకు క్షేమం. అమ్మ నాన్న లేరా? దైవజనుడి మాట విను, దేవుని మాట విను, అంతేగాని నీ సొంత పెత్తనాలు చెయ్యొద్దు, నన్ను విసర్జించొద్దు. నేను మార్గంలో నడిపిస్తుంటే లాగేసుకోబాక. ఐగుప్తుకి ఎందుకు పోతావు? అది బానిసత్వం. అష్షూరుకి ఎందుకు పోతావు? అది క్రూరత్వం. ఇశ్రాయేల్ దేశానికి పైన అష్షూరు దేశం ఉంటుంది, కిందేమో ఐగుప్తు ఉంటుంది. పైకి వెళ్ళిన యూఫ్రటీస్ నది పెద్దదే, దాని నీళ్లు దాగబోతే అష్షూరియులు వచ్చి పట్టుకుంటారు. కిందకు పోతే వాళ్ళు ఐగుప్తీయులు వచ్చి పట్టుకుంటారు. షీహోను నదికి పోతే ఎక్కడికి పోవాలి? నీ దేశంలో ఉన్నది యోర్ధాను, దాని నీళ్లు దాగు. కొంతమందికి గొప్పవి కావాలి, పెద్దవి కావాలి.
యూఫ్రటీస్ నది ప్రపంచంలోకెల్లా పెద్ద నది, అందరికీ తెలుసు. కానీ అది ఏ దేశంలో ప్రవహిస్తోంది? అష్షూరు దేశంలో ప్రవహిస్తోంది. ఆ నీళ్లు తాగకపోతే యోర్దాన్లో నీళ్ళు లేవు. 12 గోత్రాలకు పంచిపెట్టిన యోర్దాను ఈ పక్క నుంచి ఆ పక్క వరకు, దాను నుంచి బేతెల్ దాకా, తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఉంది యోర్దాను నది. ఆ నీళ్లు తాగకూడదా? ఆ నీళ్లు స్వస్థతనివ్వలేదా? ఆ నీళ్లు దప్పిక తీర్చలేదా? షిహోర్తో నీకేం పని? యూఫ్రటీస్తో నీకేం పని? ఎందుకు బానిసత్వంలోకి పోతున్నారు? అన్నీ నీళ్ళే, కానీ బానిసగా చేసే నీళ్లు కొన్ని, బతికించే నీళ్లు కొన్ని. ఏ నీళ్లు కావాలి? ఏ నీళ్లు కావాలి నీకు? దప్పికైతే సురక్షితమైన స్థలంలో దొప్పిక తీర్చుకోవాలి, కానీ ప్రమాదకరమైన స్థలంలోకి పోకూడదు. ఈ మాటలు చెబుతూ ఉంటే నా కళ్ళ ముందు అనేక మంది జీవితాలు కదలాడుతున్నాయి. పెళ్ళిళ్ళ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని, స్నేహాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని, అలవాట్ల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని చూస్తుండగానే శవాలైపోయిన జీవితాలు చాలా కనపడుతున్నాయి నాకు. ఇక్కడ చాలామంది పిల్లలు, యవనులు ఉన్నారు. ఎవరి జీవితాలు పాడైపోకూడదు. యోర్దాను దేవుడిచ్చిన నది, అందులో మునిగి నయమాను కుష్టు వ్యాధి నుంచి బాగైపోయినాడు. యోర్దాను నీళ్లు తాగి ప్రజలు బ్రతికినారు. అష్షూరు నీళ్ళు, షిహోరు నీళ్ళు, ఎరుకో నీళ్ళు బానిసత్వం. ఆశ చూపించి నీళ్లు తాగుతుండగా పట్టేస్తారు వారు. చాలామంది ప్రేమ కోసం వెళ్తారు, ప్రేమించకూడని వ్యక్తులను ప్రేమిస్తారు, నమ్మకూడని వ్యక్తులను నమ్ముతారు, చెయ్యకూడని వ్యక్తులతో కలిసి స్నేహం చేస్తారు, బతుకును పాడు చేస్తారు వారు. నీళ్ళే అనుకుంటున్నావా? నీళ్ళే. ఏ సరిహద్దులో ఉన్నాయి? ఎవరి భూభాగంలో ఉన్నాయి? ఎవరిళ్ళకి వెళ్తున్నావు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీ శీలాన్ని, నీ డబ్బును, నీ సమయాన్ని, నీ పేరును, నీ విద్యను పాడు చేసేవారితోనా? అమ్మకు నాన్నకు వ్యతిరేకంగా ఎదురు జరగమని చెప్పేవారితోనా? నిన్ను మత్తు పదార్థాలకు బానిస చేసేవాడితోనా? సినిమాలకు, షికార్లకు, ఆటలకు బానిసలను చేసే వ్యక్తులతోనా? ఎవరితో నీ స్నేహం? బానిసత్వపు స్నేహాలు మంచివి కాదు. బానిసత్వపు భూభాగాలలోకి వెళ్ళకూడదు. ఈరోజు వీడియో గేములకు బానిసలయ్యారు కొందరు, బెట్టింగులకు బానిసలయ్యారు మరికొందరు, అశ్లీల చిత్రాలకు బానిసలయ్యారు మరికొందరు. చూడకుండా ఉండలేకపోతున్నారు అశ్లీల చిత్రాలు యవనస్తులు. వెబ్ సిరీస్ చూడకుండా ఉండలేకపోతున్నారు, వీడియో గేములు ఆడకుండా ఉండలేకపోతున్నారు. చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, ఇంటిలో పైసా పని చేయకుండా పాడైపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది తల్లులు, తండ్రులు నా దగ్గరికి వచ్చి, మా పిల్లాడు పొద్దాకలు ఆ సెల్లేనండి, రాత్రి ఆ సెల్లేనండి, పగలు ఆ సెల్లేనండి, ఒక పని చేయడండి, ఉద్యోగం చూసుకోమంటే చూసుకోడండి, అదేమంటే మా మీద తిరగబడుతున్నాడండి, సెల్లిసిరి నేలకేసి కొడుతున్నాడండి, 40,000 రూపాయల సెల్లు పగిలిపోయిందండి, దాన్ని కొనిచ్చడానికి మేము ఎంత కష్టపడ్డామండి, మా చేతులు చూడండి ఎంత కష్టపడ్డాయో. వాడికి జీవితం విలువ తెలియట్లేదండి, ఉద్యోగం విలువ తెలియట్లేదండి, తల్లిదండ్రుల విలువ తెలియట్లేదండి, ఒక్క పిల్లాడండి పాడైపోతున్నాడండి, నిద్రపోడండి, రాత్రంతా సెల్లు చూస్తాడండి. అదొక బానిసత్వం కదూ. సినిమాలకు బానిసలై, క్రికెట్లకు బానిసలై, వీడియో గేములకు బానిసలై, అశ్లీల చిత్రాలకు, బ్లూ ఫిల్మ్స్కు బానిసలై, చదువును, మనస్సును, నిద్రను పాడు చేసుకుంటున్న నీవు శ్రమలు, బాధలు నీవే తెచ్చుకుంటావు. ఎవరు కారణం? అమ్మ నాన్న కారణం కాదు, దైవజనులు కారణం కాదు. బాధకును, శ్రమకును కారణం నీవే. అది నువ్వు తెలుసుకోవాలి. నీ ఓటమికి కారణం నువ్వే, నీ అనారోగ్యానికి కారణం నువ్వే. చాలామంది కుటుంబాలు పగిలిపోవటానికి కారణం అక్రమ సంబంధాలు, చెడ్డ స్నేహాలు, అత్యాశ, దురాశ, తృప్తి లేని జీవితం, కలిగిన దానితో తృప్తి పడకుండా చూసినవన్నీ కావాలి, కన్ను చూసినవన్నీ కావాలి, మనసు కోరుకునేవన్నీ కావాలి.
అందుకని రహస్యంగానో బహిరంగంగానో వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. బానిసలైపోతారు, పట్టబడతారు, సంకెళ్లతో బంధించబడతారు, ఏడవబడతారు, మరులు కొల్పబడతారు, క్షేమము నుంచి దూరమైపోయి, దేవుడి నుంచి దూరమైపోయి, దేవుని సన్నిధి నుంచి, దేవుని దీవెనల నుంచి, వాగ్దానం నుంచి దూరమైపోయి పాడైపోతారు. పాడైపోకూడదు. జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి, జీవితాన్ని భద్రం చేసుకోవాలి. బానిసత్వపు ప్రాంతాలకు వెళ్ళొద్దు. అర్థమైందా? దేవునితో ఉండాలి, తల్లిదండ్రులతో ఉండాలి, దైవజనులతో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టకూడదు. కొంచెం స్వాతంత్ర్యం వస్తే, కొంచెం వయసు పెరిగితే ఎటెటో ఆకర్షించబడుతున్నారు, వేటెట్టుకో ఆకర్షించబడుతున్నారు. మోసాలకి, దొంగతనాలకి, ధనాపేక్షకి ఆకర్షించబడుతున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, వద్దు. షీహోరు నీళ్లకు వెళ్ళొద్దు, యూఫ్రటీస్ నీళ్లకు వెళ్ళొద్దు, యొర్దాను నది నీళ్లు తాగు. ఇంతకీ ఎవరా జీవజలపు ఊట? ప్రభువైన యేసే జీవజలపు ఊట. నా జనులు 2 నేరాలు చేశారు. జీవజలపు ఊటనైనా నన్ను వదిలిపెట్టి తమ కొరకు బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. దేవుని వదిలిపెట్టకూడదు, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టకూడదు, పరిశుద్ధతను, ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు, ప్రార్థనను, సహవాసాన్ని అసలే మర్చిపోకూడదు. కొంతమంది చిన్నప్పుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మందిరంలో ఉంటారు, పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు. కొంచెం వయసు రాగానే మెల్లమెల్లగా దూరం అయిపోతుంటారు. లోకం ఆకర్షిస్తుంటుంది, పాపం ఆకర్షిస్తుంటుంది. తిరగబడతారు. తిరుగుబాటు చేయకూడదు, లోబడాలి. నా ప్రియ దేవుని పిల్లరా, జీవజలపు ఓట అయిన దేవుని వాక్యాన్ని, దైవ సన్నిధిని వదిలేయకూడదు. పరిశుద్ధతను, నీతిని, భక్తిని వదిలిపెట్టకూడదు. ఎప్పుడు నువ్వు అక్కడే ఉంటే దీవించబడతావు. నేనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుని వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి మోసపూరితంగా జీవిస్తూ, చదువు పాడు చేసుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని, మనశ్శాంతిని పాడు చేసుకొని 16 సంవత్సరాలకే 3 సార్లు ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చాను. ఆ స్థితిలో నేను నశించి నరకానికి వెళ్ళటం ఇష్టం లేక పాడైపోయిన నా జీవితాన్ని, తప్పిపోయిన నా త్రోవను, పగిలిపోయిన నా బతుకును బాగు చేయటానికి ప్రభు అయిన క్రీస్తు తన కృప ద్వారా నన్ను దర్శించాడు. ఇప్పుడైనా రా, ఇప్పుడైనా నీ మార్గాన్ని మార్చుకో, ఇప్పుడైనా నీ పద్ధతులు సరిచేసుకో, ఇప్పుడైనా విధేయత చూపించు, నీ బ్రతుకును బాగు చేస్తానన్నాడు. అలాగూ ప్రభు దగ్గరికి వస్తే 15 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిన నన్ను 2 నెలల్లో పాస్ చేసేసాడు. మొత్తం 10 డిగ్రీలు చేసే కృపనిచ్చాడు. ఏ ఇన్స్టిట్యూషన్లో చదివానో అటన్నిటికీ నన్ను అధికారిగా చేశాడు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలిపించాడు, ఎక్కడ చెడిపోయానో అక్కడ నిలవబెట్టాడు. ఎవరు చీచాతు అన్నారో వారే సన్మానించి, శాలువాలు గప్పి, దండలేసి సన్మానించేటట్టు దేవుడు చేశాడు. ఎక్కడ ప్రేమను కోల్పోయానో అక్కడ విస్తారమైన ప్రేమను, ఘనతను, గౌరవాన్ని ఇచ్చినాడు. చావ సిద్ధమైన నేను అనేకులను బ్రతికించే వ్యక్తిగా నన్ను దేవుడు సిద్ధం చేశాడు. ఇప్పుడన్నా దేవుని దగ్గరికి రావాలి. జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఏ బలహీనతలో ఉన్నారో నాకు తెలియదు, ఏ శత్రువు బానిసత్వంలో ఉన్నారో నాకు తెలియదు. శత్రువు అంటే మన ధనమాన ప్రాణాలను దోచుకునేవాడే మన శత్రువు. అమ్మ కాదు మన శత్రువు, నాన్న కాదు శత్రువు, దైవజనులు కాదు శత్రువులు. ఆహాబ్ అంటాడు ఏలియాను చూసి, నా పగవాడా, నీవే ఇశ్రాయేలీలు శ్రమ పడటానికి కారణం, కరువుకు కారణం నువ్వే నా పగవాడా అంటున్నా. అప్పుడు ఏలియా, నేనా పగవాన్ని? నేనా కరువుకు కారణం? నేనా? నన్నా శత్రువుగా చూస్తున్నావు? నీవు నీ తండ్రి ఇంటి వారు కారణం. ఇశ్రాయేలీయుల్ని విగ్రహాలకు నడిపించిన నీవు, నీ భార్య, నీ తండ్రి ఇంటి వారు కారణం. అమాయకుడైన నాబోతు ద్రాక్ష తోటను తీసుకోవటానికి అతని మీద నేరాలు మోపి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి, రాళ్లతో కొట్టించి చంపిన నీవు, నీ కుటుంబం కారణం. కరువు రావటానికి నువ్వు కారణం. నేనా కారణం? దేవుని తట్టు తిరుగు, విగ్రహారాధన వదిలిపెట్టు, ధనాపేక్షను వదిలిపెట్టు, వ్యభిచారాన్ని వదిలిపెట్టు, మత్తు పదార్థాలను వదిలిపెట్టు. నువ్వు నాశనమైపోయి నీ ప్రజలను కూడా నాశనం చేయబాక అని దేవుని పక్షాన నిన్ను సరిచేయ చూసిన నేనా పగవాణ్ణి? నేనా శత్రువును? నేనా కారణం?
చెప్పాను కదా, కొందరికి గ్రహింపు ఉండదు. తమ దోషం ఏమిటో, తాము ఎందుకు పాడైపోయారో, తనల్ని నాశనం చేసింది ఎవరో గ్రహించరు చాలామంది. నా ప్రియ దేవుని పిల్లర, దేవుడు కానీ దైవజనుడు కానీ ఎప్పుడూ మనల్ని పాడు చేయరు. మన కొరకు కష్టపడి కండలు కరిగించుకొని ఎముకలు అరిగించుకొని ప్రయాసపడే తల్లిదండ్రులు ఎప్పుడూ మనల్ని పాడు చేయరు. మన ఎంపికలు మనల్ని పాడు చేస్తాయి, మన లక్షణాలు మనల్ని పాడు చేస్తాయి, మన అలవాట్లు మనల్ని పాడు చేస్తాయి. ఈ మానవ జాతికి నిజమైన శత్రువు మత్తు పదార్థాలు, త్రాగుడు, గర్వము, అపవిత్రత, మోసము, ధనాపేక్ష, దొంగతనములు, తిరుగుబాటు, భక్తిహీనత, అవిధేయత. మానవులను నాశనం చేసే శత్రువులు, బంధించే శత్రువులు, పాడు చేసి ఇళ్లను సమాధులుగా మార్చి జీవితాలను బుగ్గి చేసేది ఈ దురలవాట్లే. ఎవరు శత్రువు? ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ప్రతినిధులే దైవజనులు. ఆయన ఆత్మ నీకు దొరికే స్థలమే ఈ పరిశుద్ధ సన్నిధి. ఆయన కృపాశక్తి నీకు దొరికేదే ఈ పరిశుద్ధ సన్నిధి. నా ప్రియ దేవుని పిల్లలు, ఎప్పుడూ దేవునికి దూరం అయిపోవద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. పాడైపోయినా సరే దేవుడు కరుణిస్తాడు. యూఫ్రటిస్కి, అలాగే షీహోరుకి వెళ్ళి బానిసలుగా పాపంలో శత్రువు చేతిలో చిక్కిన నన్ను విడిపించినట్టు దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. దేవుని దగ్గరికి రండి. ఏ శ్రమైనా ఆయన తొలగిస్తాడు. ఆయన విశ్రాంతినిస్తాడు. ఆయన సమృద్ధినిస్తాడు. ఆయన సమస్తాన్ని నూతనంగా చేస్తాడు. అన్ని కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఒట్టిపోయిన, పడిపోయిన, పగిలిపోయిన ఇందాక యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2 అంతలు తిరిగిస్తాడు. నాకు ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడు. పశ్చాత్తాపపడి ప్రభువు దగ్గరికి వచ్చిన ఎంతో మందికి సహాయం చేశాడు. నీ శ్రమలో నిరీక్షణ ఆయనే, నీకు సమృద్ధినిచ్చేది ఆయనే, జయమిచ్చేది ఆయనే, నూతన బలమిచ్చేది ఆయనే, నీ దోషాలను క్షమించేది ఆయనే. ఆయన దగ్గరికి వస్తే ఆయన జాలి పడతాడు, వాత్సల్యం చూపుతాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీవు పోగొట్టుకున్న మనశ్శాంతిని, విలువను, ఘనతను, చదువును, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, ఆత్మను, రక్షణను ఇచ్చి నిత్య జీవంలో తన సింహాసనంలో యుగయుగాలు నిన్ను నిలుపుతాడు. ఈ లోకంలో బ్రతికిస్తాడు, పరలోకంలో కూడా బ్రతికిస్తాడు. ఈ లోకంలో ఘనపరుస్తాడు, పరలోకంలో కూడా ఘనతనిస్తాడు. ఇక్కడ జీవాన్ని, అక్కడ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లల, ప్రభువు దగ్గరికి రండి. ప్రభు యొక్క కార్యాలు మీరు రుచి చూడాలి. ప్రభువును మీరు ఆశ్రయించాలి. పుట్టినప్పుడు అందరూ మంచోళ్ళే, పెరిగి పెద్దవుతున్నప్పుడే బుద్ధి గడ్డి తినేది. కష్టాల్లో ఉన్నప్పుడు అందరికీ దేవుడు అమ్మ, నాన్న, అయ్యగారు. కష్టాలు కొంచెం తీరి కాస్త సుఖం, కాస్త సంతోషం, కాస్త అధికారం, కాస్త సమృద్ధి దొరికితే వాడెవడు ఏరు దాటిదాకా ఏరు మల్లన్న అని ఏరు దాటి నాకు బోడి మల్లన్న అన్నాడట. కొన్నిసార్లు అట్లా ఉంటుంది మన పరిస్థితి. చేయబట్టి నడిపించినంతసేపు నడిపించాడు, పోషించినంతసేపు పోషించాడు, విడిపించినంతసేపు విడిపించాడు. ఎందుకు లాక్కోవటం? చెయ్యి, లాక్కోకూడదు. దేవుని మీద ఆధారపడాలి. దేవునికి దూరం అయితే శత్రువైన సాతానుడు చీల్చిపడేస్తాడు. పాపం చీల్చేస్తుంది. ఇక్కడ నీ శరీరాన్ని, కుటుంబాన్ని, నిత్యత్వంలో నీ ఆత్మను ఆరని అగ్నిగంధకాలతో మండు గుండంలో పడేస్తుంది. అందుకే దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టకూడదు. దేవుని మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఓ పిల్లడు చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడట, ముద్దుగా నాన్నకు మంచి సంతోషాన్ని కలుగు చేస్తున్నాడు. మెల్లగా పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఎలా వాడు అడ్డమైన పనులు చేసి బాధిస్తున్నాడట. ఒరే, చిన్నప్పుడేమో నా కొండ, నా రాశి, నా బంగారం, ఇంత కొడుకు ఎవడికైనా ఉన్నాడా? ఒక్కడుంటే చాలు దిట్ట అంటాడు. అమ్మాయిల్ని కూడా, అబ్బా మా చక్కని తల్లి, చక్కని చుక్క, ఇంత చుక్క ఎక్కడన్నా ఉందా? ఎప్పుడు? చిన్నప్పుడు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకొని, పడుకోమంటే పడుకున్నప్పుడు ఇవన్నీ. కానీ కూర్చో అంటే కూర్చోను, లోపలికి రా అంటే బయటికి పోతా, తిను అంటే తినను, చదువు అంటే చదవను,
సెల్ ఫోన్ తీసేయంటే తీసేయను అన్నప్పుడు కదూ ఎందుకు పుట్టావురా, ఎట్ట పుట్టావే, అసలు కనకపోయినా బాగుండు కదరా, ఇవన్నీ చూడటానికి నేను బతకపోతే బాగుండు కదరా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? విసర్జించినప్పుడు, తృణీకరించినప్పుడు, షీహోరుకు వెళ్ళినప్పుడు, యూఫ్రటిస్కు వెళ్ళినప్పుడు, యోర్దానును మరచినప్పుడు ఏడవాల్సి వస్తుంది. అట్లాగే ఒక పిల్లాడు వాళ్ళ నాన్న మాట వినకుండా తాగుబోతులతో తిరుగుతా, రౌడీలతో తిరుగుతా, జోతగాళ్లతో తిరుగుతా ఎట్టబడితే అట్ట వస్తున్నాడంటే అర్ధరాత్రి. వాళ్ళ నాన్న, ఏమిట్రా ఈ సమయం, ఏంట్రా నువ్వు తిరిగేది, ఏమిట్రా ఈ పరిస్థితి, ఇందుకేనారా నిన్ను పెంచింది, ఏమిట్రా నువ్వు చేసుకుంటున్నావు? వాడు అన్నాడట, ఏమిటి లేదు, ఇక ఈరోజు నుంచి నువ్వు అడిగేది లేదు, నేను చెప్పేది లేదు, ఇక నువ్వు తలుపులు తీయాల్సిన అవసరంలా, కనిపెట్టాల్సిన అవసరంలా, టయాలు చూపించాల్సిన అవసరంలా, నా ఫ్రెండ్స్ నేను దూర ప్రాంతం వెళ్ళిపోతాం, డబ్బులు ఎందుకురా పోయేది, అక్కడ వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం చేస్తారా? తాగుబోతులతో, వ్యభిచారులతో, తిరుగుబోతులతో, రౌడీలతో. పోతే నాశనం అయిపోతావురా, నీ దండం పెడతారా, ఉండరా అని అంటే, నాకు తెలుసు అడ్డం పడతావని, అందుకని రాడ్డు తీసుకొచ్చి బీరువా బగలగొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తుంటే వాళ్ళ నాన్న అడ్డం పడి కాళ్ళు పట్టుకొని, ఒరే డబ్బులు పోతాయని కాదురా, నువ్వు పోతే ఎట్లాగరా, ప్లీజ్ రా, నా గురించి నాకు బాగా తెలుసు, నా మీద నీకేం పెద్ద శ్రద్ధ అవసరం లేదని ఎగ్గిరి తంతే వాళ్ళ నాన్న గోడకు గుద్దుకున్నాడట, తల దిమ్మరిపోయిందట. ఈలోపే వాడు వెళ్ళిపోయాడు. ఏం చేయాలా అర్థం కావట్లేదు, ఏడుస్తూ కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు. వీడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుదాం అనుకున్నాడు, కానీ 3 నెలలు తిరిగి వచ్చేసరికి డబ్బంతా పోయి బికారోడైపోయినాడు. డబ్బు జరిగిపోతుంటే ఫ్రెండ్స్ అందరు పోయారంటే, కొంచెం డబ్బు ఉంటే 2 స్నేహితులు మిగిలి ఇది మాత్రం ఎందుకు ఉంచాలని బార్ అండ్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళి అక్కడ బాగా తినబెట్టి తాగబెట్టి అది కూడా జీరోకి తెచ్చారట బ్యాలెన్స్. ఇప్పుడు ఇంటి రూమ్కి పోవాలి కదా, అందుకని బైక్ నడపాలంటే ఇప్పుడు వాళ్ళకి భయం పుడుతుంది. ఒరే, ఈ తాగిన మైకంలో బైక్ నడిపితే ఎక్కడొక చోట యాక్సిడెంట్ అయితే బాగా దెబ్బలు తగులుతాయి, అందుకని మనం నడపద్దు, వాడినే నడపమందాం, నీవే పెద్ద పోటుగాడివి, బాగా బైక్ నడుపుతావు, నువ్వు నడుపు, మేము వెనక కూర్చుందామని చెబుతాం. జరగరాని యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ముందున్నోడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి, వెనకున్నోళ్ళు జారి కింద పడతారు కదా, చిన్న దెబ్బలతో పోతాయని ఇద్దరు మాట్లాడుకొని వాడిని బైక్ ఎక్కించి తోలరా అనగానే వీళ్ళు మెచ్చుకోగానే వాడు రెచ్చిపోయి తోలటం మొదలుపెట్టాడట. వెళ్తూ ఆ తాగిన మైకంలో పోనీ అంటుంటే ఏ డైరెక్షన్లో పోతున్నామో తెలియక రాంగ్ డైరెక్షన్లో వెళ్తే ఎదురుగా వస్తున్న ఒక పెద్ద గ్రానైట్ స్టోన్లు వేసుకొస్తున్న లారీ గుద్దడం హ్యాండిల్ కూడా విరిగి పక్కటెముకల్లో కుచ్చుకుపోయి కింద పడిపోయాడట. వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ ఫోర్స్కి వీళ్ళు కింద పడి చిన్న దెబ్బలు తగిలినాయి. పాపం పడిపోయినాయి, వీడిని లేపాలి కదా, లేపకుండా అనవసరంగా కేసు అయిపోద్ది, డ్రంక్ అండ్ డ్రైవ్, పోలీసు వాళ్ళు వస్తే పట్టుకుంటారు, మనం పారిపోదామని వాడిని చావు బతుకుల మధ్యలో వదిలేసి ఈ దుర్మార్గులు పారిపోయారట. ఎవరో మీలాంటి పుణ్యాత్ములు చూసి గబగబా వాడిని హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్కి వచ్చి చేరిస్తే ఏముంది, లోపల లివరు తర్వాత ఊపిరితిత్తులు పగిలిపోయినాయి. ఈడు ఎక్కువసేపు బ్రతకడు, లోపల బయట రక్తం కారిపోతుంది. ఎవరితనికి సంబంధించిన వాళ్ళని అంటే వచ్చి హాస్పిటల్లో చేర్చారు, కానీ ఎవడుగన్న కొడుకో ఎవడి దారినో వాడు వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే కానీ ఏమైనా చేయలేం, లేకపోతే చనిపోతారని ప్రక్కన పెట్టి డాక్టర్లు వాళ్ళ సీరియస్ కేసులను వాళ్ళు చూస్తున్నారట. రోడ్డు మీద జరిగిన ఈ యాక్సిడెంట్ వార్త వాళ్ళ నాన్నకు తెలియగానే ఉన్న డబ్బులన్నీ కూడబెట్టుకొని ఓ బ్యాగ్ నిండా వేసుకొని వచ్చి, సార్ ఏంటి సార్ అట్ట పడేశారు వాడిని, అట్ట పడేశారేంటి, ఇదిగో ఈ డబ్బు తెచ్చాను సార్, ఇట్లాంటి డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాను సార్, ఒక్కగానొక్క కొడుకు సార్, బ్రతికించండి సార్ అన్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఇట్లాంటి డబ్బులు నువ్వు 100 తెచ్చిన బ్యాగులు వాడిని బతికించడం కష్టం. ఒక ఊపిరితిత్తు లేకపోతే ఒక ఊపిరితిత్తుతో బతికించవచ్చు, ఒక కిడ్నీ లేకపోతే ఇంకొక కిడ్నీతో బతికించవచ్చు, కానీ ఒకటే లివర్, అది ఛిద్రం అయిపోయింది. ఇప్పుడు వీడు బ్రతకాలంటే డబ్బుతో అవదు. ఎవరైనా వీడికి అవయవ దానం చేస్తే తప్ప, వీడి కొరకు ఎవరైనా చచ్చిపోతే తప్ప వీడు బ్రతకటం కష్టం. కాబట్టి ఇది అసాధ్యం, వాడి రాత అంతవరకు రాసిందనుకో వదిలేసేసేయి అన్నాడట. అప్పుడు ఎట్ట వదులుతానండి, ఒకగానొక్క కొడుకండి, వాడు నేను బ్రతికుండగా చావటానికి వీడలేదు. మంచి వార్త చెప్పారుగా, ఎవరైనా చచ్చిపోతే వాడు బ్రతకొచ్చని. నేను చచ్చిపోతానండి, నా అవయవాలు వాడికి ఇవ్వండి, వాడిని ఎట్టో కట్ట బతికించండి, మీ దండం పెడతానండి అని కాళ్ళు పట్టుకున్నాడట. ఏం ఆవేశంలో మాట్లాడుతున్నావా? కాదండి, అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నా. వాడు బతికితే వాడిలో నేను బతుకుతానండి, వాడు మాత్రం చచ్చిపోకూడదండి, ప్లీజ్ అండి, ఏం చేయాలి అది చేయండి, ఎంత డబ్బు కావాలండి అంత డబ్బు ఇస్తా. వెంటనే 2 డాక్టర్ల బృందం వచ్చిందంట. 13 చోట్ల సంతకం పెట్టమంటే 13 కాదు, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతా.
అన్ని సంతకాలు పెట్టేసేసాడంట. 2 డాక్టర్ల బృందం వచ్చింది. ఇద్దరిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి కొడుకును తండ్రిని ప్రక్కన పడుకోబెట్టారట. ఈయన రక్తమంతా అతనికి ఎక్కిస్తున్నారు. ఆ ఇరిగిపోయిన ఎముకలు సెట్ చేశారట. ఆయన్నిద్దరిని కట్ చేసేసారు. ఇతనిలో పాడైపోయిన లివరు ఊపిరితిత్తులు తీసి డస్ట్బిన్లో పడేశారట. వాళ్ళ నాన్న అంగీకరించాడు గనక ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉన్న ఆయన అవయవాలు తీసి ఈ అబ్బాయికి అమర్చినారు. అమర్చిన తర్వాత ఆపరేషన్, ఈ అబ్బాయికి కుట్లేసేశారు, ఆయనకు కూడా కుట్లేశారు. వీడు బ్రతికే ఉన్నాడు, ఈయన చచ్చిపోయాడు. ఈయన మార్చురీకి తీసుకెళ్లారట. ఈ అబ్బాయిని ఐసీయూకు తీసుకెళ్లారు. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత వాడు మెల్లగా కోమాలో నుంచి కోరుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాడిని వాడే గిచ్చుకొని నేను నిజంగానే బతికానా అంటున్నాడట. అక్కడ ఉన్న నర్సులందరూ పరిగెత్తుకొని వచ్చి, సార్ ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది సార్, వాడు బ్రతికాడు సార్, మాట్లాడుతున్నాడు సార్, రండి సార్ అని అంటే డాక్టర్లు నర్సులు అందరూ పరిగెత్తొచ్చారట. కలగాదా, నిజమేనా, నేను బతికున్నానా, చచ్చిపోతానని నన్ను పక్కన వదిలేశారుగా. అప్పుడు డాక్టర్ గారు అన్నారట, అప్పుడే వచ్చాడు ఒక త్యాగమూర్తి, డబ్బు పట్టుకొని వచ్చాడురా, డబ్బుతో అవదని చెప్పానురా. వాడు బతకాలంటే ఎవరైనా అవయవాలు ఇవ్వాలి, అందుకు వాళ్ళు చచ్చిపోవాల్సి వస్తుందన్నాను. ఆయన సంతోషంగా అంగీకరించాడురా. ఆయన రక్తంలో కావలసినంత నీకు ఇచ్చాడు, ఆయన అవయవాలు నీకు ఇచ్చాడు. ఆయన ఇప్పుడు మార్చురీలో ఉన్నాడు, అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడ బ్రతికావు. ఆయన ఎవరండి, నా కోసం సహాయం చేసిన ఆయన ఎవరో చూపించండి అని అంటే మార్చురీలో నుంచి తీసుకొచ్చి దూరమున నిలవబెట్టి ఆ ముఖం మీద ఉన్న గుడ్డ తీసి చూపిస్తే, అమ్మో మా నానండి, ఈ లోకంలో ఎవరిని బాధ పెట్టినంత ఆయన్ని బాధ పెట్టానండి, ఈ కాళ్ళతో ఆయన్ని తన్నానండి, ఆయన ముఖం మీద ఊసానండి, ఆయన డబ్బంతా పాడు చేశానండి, నువ్వు తండ్రివి కాదు నేను కొడుకును కాదు అన్నానండి, ఆయన దగ్గర ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదండి, ఆయన వదిలిపోబట్టే నేను ఇట్టాగైపోయానండి, నమ్ముకున్న వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారండి. ఆయన ఎప్పుడు వచ్చాడండి, ఆయన లాంటి బతకాలండి, నాలాంటి దుర్మార్గుడు బతకూడదండి. ఏమండి దయ ఉంచి ఆయన మళ్ళా బతికించండి, నాను బతకూడదండి, నాలాంటి బతకూడదండి. కడుపున పుట్టిన పాపానికి ఆయన ఎంత బాధ పెట్టాడండి, ఆయన నన్ను ఎత్తుకులాడుకుంటూ వచ్చి నా కోసం తన అవయవాళ్ళని ఇచ్చాడండి అని ఏడుస్తుంటే డాక్టర్ గారు చెప్పారంట, రే నీకు ఒక లెటర్ రాసి ఇచ్చాడురా. ఏం లెటర్ అని చూస్తే అందులో రాసిందంట, మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ మై లైఫ్ అన్నాడట. నా ప్రియ కుమారుడా, నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నా, డోంట్ వేస్ట్ మై లైఫ్ యాజ్ యూ వేస్టెడ్ యువర్ లైఫ్ అన్నాడట. నీ జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకున్నట్లు నా జీవితాన్ని ఇప్పుడు వ్యర్థం చేయబాకు, నేను నీలో బ్రతుకుతా, మంచి వారి పంచన చేరి మంచి మార్గంలో నడిచి నలుగురికి మేలు చేయరా, నేను ఆనందపడతా. నువ్వు బ్రతికినందుకు సంతోషిస్తున్నా, నీ కొరకు చచ్చిపోయినందుకు ఆనందిస్తున్నా. బాబు బాధపడకరా. నా ప్రియ దేవుని పిల్లరా, తండ్రి అయినా కొంచెం రక్తం 2 అవయవాలు ఇచ్చినాడు, కానీ మన యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు స్వరూపము సొగసు లేకుండా అయిపోయినాడు. 6 లీటర్ల రక్తంలో ఒక్క పొట్టు మిగిల్చుకోవాలా, 6 అడుగుల దేహం మీద సూది మన మోపేంత ఖాళీ మిగిల్చుకోవాలా. మన తలతో చేసిన దోషానికి ఆయన తలకు 6 అంగుళాల ముళ్ళులు కిరీటంగా ధరించినాడు. ఆయన కళ్ళకు గంతలు కట్టించుకున్నాడు, పెదాలు పగలగొట్టారు, గడ్డం పట్టుకొని చీల్చారు, కాండ్రించి ముఖాన ఉమ్ములు ఊశారు. ఈ దేహంతో చేసిన వ్యభిచార క్రియలకు నాగటి చాలలాగా ఇనుప కుక్కాలతో ఆయన చర్మాన్ని కండలను చీల్చి పడేస్తే లోపల ఉన్న పక్కటెముకలు కనపడ్డాయి. ఆయన చేతుల్లో 8 అంగుళాల చీరలు కొట్టారు, ఆయన కాళ్ళల్లో 12 అంగుళాల చీరలు కొట్టారు. ఆయన పక్కలో అరచేతి కంటే పెద్ద బల్లాన్ని పొడిస్తే లోపలున్న మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు జొచ్చుకుంటూ గుండెలో జొరబడితే అడుగు పొడుగునున్న రక్తం కూడా కారిపోయింది. దాహం కోసం నీళ్ళు అడిగితే చేదు చిరకనిచ్చారు. ఆయన ఏ దోషమో చేయలేదు, మనల్ని ప్రేమించడం తప్ప. కానీ మన దేహంతో చేసిన దోషాలకు మనకు రావలసిన మరణము, పాపము, శిక్ష, శాపము ఆయన భరించాడు, మనలను రక్షించాడు. ఈరోజు అందరం చక్కని గుడ్డలు కట్టుకొని అందరితో పాటు ఆలయంలో కూర్చున్నామంటే ఆ కరుణమూర్తి త్యాగం, ఆ ఆత్మల తండ్రి చేసిన బలియాగం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన దగ్గరకు వస్తే జీవితాన్ని
కడతాడు, బాగు చేస్తాడు. నిత్య నాశనం నుంచి నీ ఆత్మను రక్షిస్తాడు. ఈ లోకంలో నీకు నెమ్మది, విశ్రాంతినిస్తాడు. పరిశుద్ధత, నీతిని ఇస్తాడు. మన పాపం తాను తీసుకొని తన పరిశుద్ధత మనకిచ్చాడు. మన మరణం తాను పొంది తన జీవం మనకిచ్చాడు. తన రాజ్యాన్ని మనకివ్వడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చి బలి అయిపోయినాడు. ఆ యేసును వెంబడించడానికి ఇప్పుడైనా మీరు ఆశపడతారా? తప్పిపోతే తిరిగి వస్తారా? ఆయన చేతిని అప్పగించి నన్ను పట్టుకొని నడిపించమని అడుగుతారా? అడిగితే మీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది.